చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు నేను చదువుతాను. మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు ఉపమాన రీతిగా బోధించినటువంటి ఒక ఉపమానం గురించి మనం చదువుకున్నాం. ఉపమానము లేకుండా ఆయన ఏదియూ వారికి బోధించలేదు అని అదే అధ్యాయములో రాయబడింది. గనుక ఆయన చెప్పారు 34వ వాక్యములో, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను అని ప్రవక్త ద్వారా చెప్పబడిన లేఖన సత్యము ప్రవచనాలను యేసు ప్రభు ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చారు. ఉపమానము లేకుండా ఏది బోధించలేదు. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యమునకు వచ్చిన సత్యములు, దేవుని రాజ్యమునకు వచ్చినటువంటి మర్మములు, ఇవన్నీ కూడా యేసు ప్రభు ప్రజలకు అర్థం కావాలని ఉపమాన రీతిగా బోధించారు. 11వ వాక్యములో చెప్తారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని చెప్పారు. పరలోక రాజ్య మర్మములు ఎరగటం మనకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ వలన అపోస్తులకి ప్రవక్తలకి వాటిని బయలుపరిచాడు. పూర్వకాలమందు ఏ మనుషులకి ఈ పరలోక రాజ్య మర్మములు బయలుపరచబడలేదని అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి కూడా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య మర్మములను మనం ఎరిగి ఉండాలి, వాటిని మనము తెలుసుకొని ఉండాలి. యేసు ప్రభు చెప్పారు ఇలా. ఈ మనం చదువుకున్న ఉపమానం విత్తనములను గూర్చినటువంటి ఉపమానం. ఇలాగే యేసు ప్రభు మరిన్ని ఉపమానాలు చెప్తూ వచ్చారు. ఆవగింజల గురించి ఒక ఉపమానం చెప్పారు. ఒక స్త్రీ 3 కుంచెముల పిండి తీసుకొని ఆ ముద్దంతా పులిసి పొంగు వరకు అందులో పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది పరలోక రాజ్యమని చెప్పారు. పొలములో దాచబడిన ఒక ధనమును పోలి ఉన్నదని, ఒక వర్తకుని పోలి ఉన్నదని పరలోక రాజ్యమును గురించి యేసు ప్రభు పలు రకాలైన ఉపమానాలతో ప్రజలకి బోధిస్తూ వచ్చారు. ఎందుకు ఇలా యేసు ప్రభు ఉపమానాలతో బోధించారు అంటే, ప్రజలకి చక్కగా అర్థం కావాలని. ఉపమానము అంటే అర్థం ఏంటంటే, కనబడనటువంటి దానిని కనబడే వాటితో పోల్చి చెప్పడమే ఉపమానం. పరలోకం ఎలా ఉన్నదో మనకు తెలియదు, పరలోక రాజ్యం ఎలా ఉందో మనకు తెలియదు, అది అదృశ్యమైనది. అయితే అది మనం తెలుసుకునేదానికి కనబడే వస్తువులతో యేసు ప్రభు పోల్చి మనకు అర్థమయ్యేటట్టుగా, ప్రజలు చక్కగా అర్థం చేసుకునేటట్లు ఉపమాన రీతిగా యేసు ప్రభు బోధిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరము కూడా పరలోక రాజ్యము కొరకే సిద్ధపడుతున్నటువంటి వారు. మనం ఈ విధంగా ప్రభువుని నమ్ముకొని దేవుని విశ్వసించి ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాం, ప్రభు యొక్క రాకడ కొరకై కనిపెట్టుకున్నాము అంటే, ఇహలోక సంబంధమైనవన్నీ కూడా క్షణికమైనవి. ఇవన్నీ కూడా పంచభూతాలు మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి. దేవుడు కట్టిన పట్టణం, ప్రభు వేసిన పునాదులే స్థిరమైనవి. ఆ పట్టణం కొరకే ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ పట్టణంలో నివసించాలని కూడా మనందరం ఈ భూమి మీద భక్తి చేస్తున్నాం. కనుక అదే యేసు ప్రభు ఆ పరలోక రాజ్యమును గురించే ఈ యొక్క ఉపమానాలు కూడా యేసు ప్రభు చెప్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న ఈ ఉపమానములో విత్తనములు గూర్చినటువంటి ఉపమానం యేసు ప్రభు చెప్పారు. విత్తనము అనేది దేవుని వాక్యం. విత్తువాడు మనిషి కుమారుడు.
విత్తనము దేవుని వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యం అనే విత్తనం విత్తినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడిపోయినాయి, మరికొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలన పడిపోయినాయి, మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేల పడ్డాయి. మంచి నేల పడినటువంటి విత్తనము కూడా 3 విధాలుగా అది ఫలించినట్లుగా చూస్తున్నాం. 30దంతలుగాను, 60దంతలుగాను, 100అంతలుగా ఫలించినట్లుగా చూస్తున్నాం. ఈ విత్తనాలు విత్తేటప్పుడు 4 స్థలాలలో పడినట్లుగా విత్తనాలు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పారు. ఒకటి త్రోవ ప్రక్కన పడిపోయినాయి, రెండవది రాతి నేలన పడిపోయినాయి, మూడవదిగా ముండ్ల పొదల్లో పడ్డాయి, నాలుగవది మంచి నేలన పడినాయి. ఈ 4 స్థలాలు మనిషి యొక్క హృదయమునే చూపిస్తుంది. మనిషి యొక్క హృదయం ముండ్ల పొదల్లాగా ఉంటున్నాయి కొంతమంది హృదయాలు త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా ఉంటున్నాయి, కొంతమంది హృదయాలు రాతి నేలగా ఉన్నాయి, కొంతమంది హృదయాలు మంచి నేలగా ఉన్నాయి. ఈ 4 అనుభవాలు కలిగిన హృదయం మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. ఈ 4 స్థలాల గురించి యేసు ప్రభు చెప్పాడా? నా హృదయం రాతి నేలగా ఉన్నదా, లేక నా హృదయం త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా ఉందా, నా హృదయం ముళ్ళ పొదల్లాగా ఉందా, నా హృదయం మంచి నేలగా ఉన్నదా అని నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి. నీ హృదయం ఒకవేళ త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా ఉంటే దేవుని వాక్యం విత్తబడుతుంది. కానీ ఆ విత్తనం ఏం చేస్తుందంటే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాయి గనుక ఆ విత్తనం ఫలించట్లేదు. ప్రియమైన దేవుని బిడలారా, రాతి నేలగా నీ హృదయం ఉన్నట్లయితే వాక్యం విత్తబడుతుంది, అది మొలకెత్తుతుంది. మన్ను లోతుగా లేనందువల్ల వేరు లోతుగా వెళ్ళలేదు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్య రశ్మి ఎండ వేడిమికి అది మాడిపోతుంది, ఆ చెట్టు ఎండిపోతుంది. మూడవదిగా ముండ్ల పొదల్లో పడిన విత్తనం కూడా అది మొలకెత్తుతుంది, కానీ అది ఎదగకుండా ఆ ముండ్లు దానిని ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. మంచి నేల పడినటువంటి విత్తనమేమో ఒకటి 30దంతలుగానే ఫలించింది, మరొకటి 60దంతలుగా ఫలించింది, మరొకటి 100అంతలుగా ఫలించింది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ 4 స్థలాలు కలిగినటువంటి 4 రకాలైన హృదయాలు. మరి నీ హృదయం ఏ విధంగా ఉంది? దేవుని వాక్యం విత్తబడినప్పుడు ఆ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయే త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా నీ జీవితం ఉంటుందా? లేకపోతే వాక్యం విత్తబడింది, ఏదైనా సూర్యుడు ఉదయించినప్పుడు వేరు లోతుగా వెళ్ళనందున వాక్యం నీ హృదయంలో నాటబడనందున ఆ వాక్యం ఫలింపు లేకుండా పోతుంది. మరి ముండ్ల పొదల్లాగా కొంతమంది హృదయాలు ఉంటున్నాయి, వాక్యం విత్తబడుతుంది కానీ ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. వాక్యం ఎదగనివ్వట్లేదు, అది అణిచివేస్తున్నాయి కనుక అది కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మంచి నేల పడిన విత్తనమే అయితే కొంతమంది కొంతవరకే ఎదగలుగుతున్నారు, మరికొంతమంది ఇంకాస్త ఎదగలుగుతున్నారు, మరికొంతమంది అయితే 100అంతలుగా సంపూర్ణముగా ఫలించగలుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం మంచి నేల పడిన విత్తనమై ఉండాలి. అది 30దంతలు 60దంతలు కాకుండా 100అంతలుగా సంపూర్ణముగా మనం ఫలించే వారమై ఉండాలని వాక్యం చెప్తుంది. ఇలా ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనం, ఇవన్నీ కూడా యేసు ప్రభు మరలా వాటిని వివరిస్తూ వచ్చారు. అదే అధ్యాయము 19వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అదే 13వ అధ్యాయము 19వ వాక్యం. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి, ఇక్కడ మొదటిగా త్రోవ ప్రక్కన ఉన్న అనుభవాన్ని గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఎవడైనను దేవుని రాజ్యమును వచ్చిన వాక్యము విని దాన్ని గ్రహింపకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వాడు ఇతనే. ప్రియమైన దేవుని బిడలారా, ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయని మనం ఉపమానాలు చదివాం. ఆకాశ పక్షులు అనేది ఇక్కడ యేసు ప్రభు దుష్టునికి పోల్చినట్లుగా చూస్తున్నాం. ఆకాశ పక్షులు అనేది ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మల సమూహం. గనుక ఈ దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే దేవుని వాక్యమును తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుని రాజ్యమును గురించి వాక్యం చెప్పబడుతుంది, కానీ అది చాలామంది గ్రహించలేకపోతున్నారు. గ్రహించినందువల్ల దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసునా? త్రోవ ప్రక్కన ఉన్నట్టుగా ఉంది.
త్రోవ పక్కన ఉండే జీవితం అది ఎలాంటి జీవితం అనేది నేను 2 విషయాలు మీకు చెప్తాను. త్రోవ ప్రక్కన ఉండే అనుభవం ఒకటి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వాక్యం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయి అను ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండేను. ఇక్కడ చూడండి, ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు ఏ త్రోవ ప్రక్కనైతే కూర్చున్నాడో అదే మార్గంలో యేసు ప్రభు తనతో ఉన్న శిష్యులు జనసమూహం వెళుతున్నారు. త్రోవ పక్కన ఉన్నటువంటి మన యొద్దకు దేవుని యొక్క వాక్యం అనేది వస్తుంది. ఎందుకు త్రోవ ప్రక్కన ఉన్న జీవితం దగ్గరికి దేవుని వాక్యం వెళ్తుందంటే, అతన్ని ఎలాగైనా సరిచేసి త్రోవలోకి తీసుకురావాలి, అతన్ని ఎలాగైనా బాగు చేసి అతన్ని త్రోవలోకి తీసుకురావాలి. యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్ళినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభువే వాక్యం. అదే మనకు బైబిల్లో రాయబడింది. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్యలో వసించెను అని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు యొక్క పేరు, ఆయన నామం ఏంటంటే వాక్యము. యేసు ప్రభు యొక్క పేరు, ఆయన నామం వాక్యం. మన యేసు ప్రభు యొక్క పేరు యేసు, క్రీస్తు, ఆలోచనకర్త, ఇలా కొన్ని పేర్లు. ఇవన్నీ కూడా యేసు ప్రభుకి ఇవ్వబడిన బిరుదులవి. కానీ ఆయన పేరు ఏంటంటే వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో అదే రాయబడి ఉంటుంది, ఆయనకు వాక్యము అనే నామము ఇవ్వబడి ఉన్నది అని. యేసు ప్రభు యొక్క పేరు వాక్యం. ఇప్పుడు ఈ యొక్క వాక్యము త్రోవ పక్కన ఉన్నటువంటి వాని దగ్గరికి ఆ వాక్యము వెళ్తుంది. ఎందుకంటే అతని జీవితాన్ని ఎలాగైనా సరిచేయాలి, అతని జీవితాన్ని ఎలాగైనా మార్చాలి, అతని త్రోవలోనికి తీసుకురావాలి. ఎందుకనగా యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వడూ పరలోక రాజ్యానికి రాలేడని చెప్పాడు. కనుక యేసు ప్రభుయే త్రోవ. యేసు త్రోవ ప్రక్కన ఉండే అనుభవం క్రీస్తు నుండి వేరైన జీవితం. అది క్రీస్తు నుండి వేరు చేయబడిన అనుభవం. యేసయ్య అంటాడు, నాకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరని. మనం ఏదైనా చెయ్యాలంటే యేసుతో ఉండాలి, యేసులో ఉండాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. యేసయ్యకు వేరై ఉండి ఏమీ చేయలేం. చాలామంది అనుకుంటారు, నేను క్రీస్తులో నుండి వేరైనా, సంఘములో నుండి వేరుపరచబడినా నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అని. ఏమీ చేయలేం. ప్రియమైన దేవుని బిడలారా, మరి యేసు ప్రభువే మార్గం, ఆయనే త్రోవ, ఆయనలో మనం ఉండాలనేదే దేవుని యొక్క వాక్యం. ఇక్కడి గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు. త్రోవ ప్రక్కన ఉండి అతను భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. అతను యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్ళాడు. అతను యేసు ప్రభుని కేకవేసి పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని వేడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మరి గుడ్డివాడు, అడుక్కునేవాడు త్రోవ ప్రక్కన ఉండక దారిలో ఉంటే అడ్డు కదా అని మీరు అనుకోవచ్చు. అంటే దారిలో ఉంటే అడ్డే, కానీ త్రోవ పక్కన ఉండే అనుభవం అనేది క్రీస్తులో నుండి వేరైపోయిన జీవితం అది. అలాంటి వ్యక్తిని తిరిగి మరలా ప్రభు క్రీస్తులోకి తీసుకురావాలని ఆయన ఇష్టపడుతున్నారు, ఆయన వాంఛిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రజలందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేక అందరూ త్రోవ తప్పి తిరిగే గొర్రెల్లాగానే మారిపోయారు. అందుకే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి త్రోవ తప్పి తిరుగుతున్న వారందరినీ తిరిగి మరలా ఆయన త్రోవలోకి తీసుకురావాలని యేసు ప్రభు ఈ లోకానికి వాక్యమై వచ్చాడు. ఆ వాక్యమును గ్రహించాలి, ఆ వాక్యముని హృదయంలోనికి రావాలి, అది మొలకెత్తి ఫలించాలి. అప్పుడే పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపడగలుగుతావు. అయితే త్రోవ పక్కన ఉంటున్నాడు ఈ వ్యక్తి. ఇతను యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు, దేవుని వాక్యం అక్కడికి వెళ్ళింది. అయితే అతను ఏం చేస్తున్నాడో తెలుసునా? కేక వేసి యేసు ప్రభుని పిలుస్తున్నాడు. కొంతమంది అతని మౌనంగా ఉండమన్నారు, అయినా సరే అతను మౌనంగా ఉండలేదు. యేసు ప్రభు దగ్గర నుంచి సమాధానం వచ్చేదాకా కేక వేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనం యేసు ప్రభుని కేక వేసి పిలవాలి. మన అవసరత కొరకు మనం పిలవాలి, మన అక్కర కొరకు మనం పిలవాలి. ఆయన వెళుతూనే ఉన్నాడు.
ప్రజలు అంటున్నారు మౌనంగా ఉండు, ఆయన వెళ్తున్నాడు కదా అని. అయితే అతను మౌనంగా ఉండలేదు. యేసు ప్రభు అతని కేక వినేంత వరకు, ఆయన ఆగి అతన్ని పిలిచేంత వరకు అతని కేక వేస్తూనే ఉన్నాడు. కొంతమంది కొంత సమయం వరకే కేక వేయగలుగుతారు, కొంతవరకే ప్రార్థించగలుగుతారు, కొంతవరకే మొరపెట్టగలుగుతారు. ఇక సమయం మించిపోయింది, ఇక ఏమీ చేసేది లేదని సౌలు వలె సాహసించి కొన్ని కార్యాలు చేసి అనర్థాల పాలవుతారు. అది కరెక్ట్ కాదు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ గుడ్డివాడు ఎంతవరకు కేక వేశాడో తెలుసునా? యేసు ప్రభు ఆగి తనను పిలిచేంతవరకు కేక వేశాడు. యేసు ప్రభు అతన్ని పిలిచిన తర్వాత ప్రజలన్న ధైర్యం తెచ్చుకో, ప్రభు నేను పిలుస్తున్నాడు రా అని తీసుకెళ్ళారు. యేసు ప్రభు అడిగాడు, నీకేం కావాలా అని అడిగితే, నాకు దృష్టి కావాలా అని అడిగాడు. ప్రియమైన దేవుని బిడలారా, త్రోవ పక్కన ఉన్న అనుభవం అది ఒక గ్రుడ్డితనం. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే దర్శనం లేని జీవితం. దర్శనం లేని జీవితమే త్రోవ ప్రక్కన ఉండే అనుభవం. అయితే మనం దర్శనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. మనకు ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శనం కలగ చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. అయితే నేడు చాలామందికి దర్శనం లేదు. సామెతల గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తికి దర్శనం లేకపోతే అతడు కట్టులేక తిరుగుతాడు. అతనికి ఇక ఏ కట్టుబాట్లు ఉండవు, ఎందుకంటే అతనికి దర్శనం లేదు. దర్శనం లేనివాడు కట్టులేక విచ్చలవిడిగా తిరుగుతాడు. అందుకే దేవుడు మనకేం చేశాడంటే ఒక దర్శనం ఇచ్చాడు. అందరూ తిరిగినట్టుగా మనం తిరగట్లేదు, అందరూ వెళ్ళినట్లుగా మనం వెళ్ళట్లేదు. మన మార్గం వేరు, ప్రభువు మనకిచ్చిన దర్శనం వేరు. ఆ దర్శనాన్ని మనం కాపాడుకోవాలి. మన దర్శనాన్ని పోగొట్టేదానికి పలు రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. పలు రకాలుగా సాతాను యుక్తిగా కుయుక్తిగా క్రియ చేసి మన దర్శనాన్ని పోగొడతాడు. అయితే మన దర్శనాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. దర్శనం పోగొట్టుకున్న జీవితమే త్రోవ పక్కన ఉండే అనుభవం. అందుకే యేసు ప్రభు అక్కడికి వచ్చి అతనికి ఒక దర్శనం కలగజేసి తిరిగి మరలా అతన్ని యేసులకి త్రోవలకి తీసుకురావాలని కోరుకున్నాడు. అతనికి దృష్టి కలిగిన తర్వాత త్రోవలో యేసు వెంట వెళ్ళాను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, అతనికి దర్శనం కలిగినాక అతను ఎవరి వెనకాల వెళ్తున్నాడు? యేసయ్య వెనకాల వెళ్తున్నాడు. అది యేసుతో వెళ్ళే ఒక దర్శనం అతనికి ఇవ్వబడింది. మరి నీకు ఏ దర్శనంతో నువ్వు పిలువబడ్డావు? ఏ దర్శనంతో నువ్వు ఏర్పరచబడ్డావు? ఏ దర్శనముతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టావు? ఏ దర్శనములో క్రొత్త నిబంధన సంఘములో చేరావు? ప్రియమైన దేవుని బిడలారా, కొంతమందికి ఏ దర్శనం ఉండదు, ఏ దర్శనం ఉండదు. లోకాన్ని గురించిన దర్శనాలే, మనుషుల గురించిన దర్శనాలే. ఈ దర్శనాలు ప్రభు యొక్క రాజ్యం కొరకై నిన్ను సిద్ధపరచలేవు. మనందరికీ ఒక దైవికమైన ఒక దర్శనం కావాలి. మధ్యాహ్న కాల సమయంలో పౌలును దేవుడు దర్శించాడు. పౌలు చెప్తాడు, దేవుడు నన్ను దర్శించాడు, ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు, ఆ దర్శనానికి నేను విధేయుడనయ్యాను అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరినీ దర్శించినటువంటి దర్శనమిచ్చి ప్రభు మనకు ఒక దర్శనమిచ్చి దర్శించేటటువంటి ఆ సమయం అనేది ఉంటుంది. అది దేవుడు ఎందుకు నీకు దర్శనమిచ్చాడనేది అది నువ్వు గుర్తించాలి, అది నువ్వు గ్రహించాలి. వాక్యమును ఎద్దకు వచ్చి నిన్ను దర్శిస్తున్నప్పుడు ఈ వాక్యము ద్వారా నీకు ఒక దర్శనం కలగాలి. దర్శనం పోగొట్టుకొని అంధుడివిగా మారవద్దు, దర్శనం పోగొట్టుకొని గుడ్డివాడిగా మారవద్దు. అతను గుడ్డివాడైన తర్వాత అతను ఏమయ్యాడు? అతను త్రోపక్కకి వెళ్ళిపోయింది. అతని జీవితం క్రీస్తులో నుండి వేరు చేయబడ్డాడు. అతను ఒక బట్ట పరుచుకొని కూర్చొని అక్కడ అడుక్కుంటున్నాడు, భిక్షమెత్తుకుంటున్నాడు. మనల్ని భిక్షమెత్తుకునేదానికి దేవుడు పిలవలేదు. మనం త్రోవ పక్కన కూర్చొని అడుక్కు తినాలని దేవుడు పిలవలేదు. మన దేవుడు శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉండి ఈ లోకానికి వచ్చి మన దారిద్ర్యతను తొలగించి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన క్రీస్తు యేసు ఐశ్వర్యం మనకు అనుగ్రహించబడి ఉన్నది. అయితే చాలామంది దర్శనాన్ని పోగొట్టుకొని గుడ్డివారుగా మార్చబడి త్రోవ పక్కన ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దర్శనాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మన కన్నులు ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. సంసోనికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఇజ్రాయేలు జనాంగానికి ఆయన న్యాయాధిపతి, ప్రజలందరికీ న్యాయం తీర్చాలి, ఇజ్రాయేల్ ప్రజలకు సేవలు చేయాలి. అయితే అతను ఏం చేశాడో తెలిసినా అతని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఫిలిస్తీయులు అతని దర్శనాన్ని తొలగించి వేశారు. అతని 2 కళ్ళు తీసేశారు. అతనికి ఇశ్రాయేలుకు వచ్చిన ఒక దర్శనం పోయింది, దేవుని ప్రజలకు వచ్చిన ఒక దర్శనం పోయింది, ప్రతిష్ట జీవితాన్ని వచ్చిన ఒక దర్శనం పోయింది. 2 కళ్ళు తీసేసిన తర్వాత అతని ఫిలిస్తీయులకి బందీ అయిపోయాడు. వారు అతన్ని బంధించి తీసుకెళ్ళి బందీ గృహంలో వేశారు. ప్రియమైన దేవుని బిడలారా, దర్శనం కలిగినటువంటి వ్యక్తి దేవుని బిడలకు సేవలు చేస్తూ న్యాయాధిపతిగా ఉండి ప్రకాశించవలసిన వ్యక్తి.
ఇప్పుడు దర్శనం పోయిన తర్వాత బందీగృహంలోకి వెళ్ళాడు, బంధించబడ్డాడు, వేరే సేవలు చేస్తున్నాడు. దర్శనం పోగొట్టుకుంటే జీవితం వేరుగా మారిపోతుంది. దైవికమైన దర్శనాన్ని కోల్పోతే పరిస్థితులు వేరుగా మారిపోతాయి. అందుకే ప్రభువు నీకు ఇచ్చిన దర్శనమును కాపాడుకోవాలి. దేవుని వాక్యముని యుద్ధకు వచ్చుచున్నది, నీవు త్రో ప్రక్కలో ఉండవద్దు. యేసును గూర్చిన ఒక దర్శనమును కలిగి ఉండాలి. అందుకే ప్రభు ఆ త్రో పక్కన భిక్షమెత్తుకుంటున్నటువంటి ఆ వ్యక్తి కూర్చున్న ఆ మార్గములో అతను వెళ్ళాడు. ప్రేమైన దేవుని బిడలారా, ఇంకా మీరు దర్శనం పోగొట్టుకున్న స్థితిలో, దైవ దర్శనం లేక, దేవుని రాజ్యమునకు వచ్చిన దర్శనం లేక, ప్రభు యొక్క రాకడకు వచ్చిన దర్శనం లేక, ప్రభు కట్టుచున్న పట్టణానికి వచ్చిన దర్శనం లేక, అంధుడవై లోక సంబంధమైన కార్యాల్లో మునిగి తేలుతున్నావేమో, ఈ ఉదయకాలం దేవుని వాక్యం నిన్ను దర్శిస్తున్నది. అది నువ్వు గ్రహించు. త్రోవ పక్కన ఉన్న నీ జీవితాన్ని నువ్వు తిరిగి మరల త్రోవలోనికి తీసుకురా. యేసులోనికి నువ్వు తీసుకురా. నీ జీవితాన్ని నీవు ఫలభరితంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. త్రోవ ప్రక్కన ఉండే అనుభవం మొదటిగా అది దర్శనం లేని ఒక జీవితం. రెండవది మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వాక్యం. త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ లేదు, ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట నీవెన్నటికి కాపు కాయకుందువుగా అని యేసు ప్రభు చెప్పారు. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం, త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూస్తున్నాం. త్రోవ ప్రక్కన ఉన్న ఈ అంజురపు చెట్టును కూడా యేసు ప్రభు దర్శించాడు. యేసు ప్రభు అంటే వాక్యమని ఇందాక చెప్పా మీకు. వాక్యము త్రోవ ప్రక్కన ఉన్న అంజురపు చెట్టును కూడా దర్శిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, అక్కడికి వెళ్ళి ఆ త్రోవ ప్రక్కన ఉన్న అంజురపు చెట్టును చూసినప్పుడు ఆ అంజురపు చెట్టులో ఆకులు తప్ప మరి ఏ ఫలము కనబడలేదు. ఆకులు మాత్రం కనబడుతున్నాయి, కానీ ఫలం లేదు. యేసు ప్రభు అన్నారు, నీవు మరెన్నటికీ కాయకుందువుగాక అన్నాడు. ఆయన ఆ మాట సెలవిచ్చిన వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. ప్రియమైన దేవుని బిడలారా, రెండవదిగా త్రోవ ప్రక్కనున్న అనుభవం ఎలాంటిదంటే అది ఫలము లేని ఒక జీవితం. ఫలము లేని ఒక జీవితం అది. చాలామంది జీవితంలో ఏ ఫలం ఉండదు. వారు ప్రభువుని నమ్మి 10 సంవత్సరాలైనా, దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలైనా ఏదైనా నువ్వు ఫలం ఫలిస్తున్నావంటే ఏ ఫలం ఉండదు. ఒక వ్యక్తి, ఒక వ్యవసాయకుడు, ఎవరైనా సరే ఒక వ్యక్తి తన ఇంటి దగ్గర కానీ పొలంలో కానీ ఒక మొక్కని అతను నాటాడు అంటే అతను ఎందుకొరకు నాటుతున్నాడు? దేని కొరకు నాటుతున్నాడండి? దాని ఫలం కొరకు నాటుతున్నాడు. దాని ఫలం భుజించాలని నాటుతున్నాడు, లేక దాని నీడ కింద విశ్రమించాలని నాటుతున్నాడు. అది గిన పుష్పాలు పూసే మొక్క అయితే అది ఇచ్చే సువాసన ఆఘ్రాణించాలని, ఆయన సంతోషించాలని నాటుతున్నాడు. మొక్కను నాటిన ప్రతి వ్యక్తి ఆ మొక్క మీద ఒక ఉద్దేశం పెట్టుకొని నాటుతున్నాడు. నాటిన వాని ఉద్దేశం అది నెరవేర్చకపోతే అది ఏమవుతుంది చెప్పాలి? అది ఏమవుతుందంటే అది పెళ్ళగించబడుతుంది, అది నరకబడుతుంది, అది తీసివేయబడుతుంది, అగ్నిలో కాల్చబడుతుంది. మనందరము దేవుడు నాటిన మొక్కలై ఉన్నాం. మనందరం ఎవరు? యెహోవా నాటిన మొక్కలై ఉన్నాం. మనందరినీ దేవుడు నాటాడు. ఎందుకొరకు నాటాడు? నా మీద ఒక ఉద్దేశం ఉండే నన్ను నాటాడు ఆయన. నీ మీద ఒక ఉద్దేశం ఉండి నిన్ను నాటాడు. నాటిన వాని ఉద్దేశం చొప్పున మనం జీవిస్తున్నామా? నాటినవాడు ఏ ఉద్దేశంతో మనం నాటుకున్నాడో ఆ కర్తవ్యాన్ని, ఆ సంకల్పాన్ని మనం నెరవేరుస్తున్నామా? లేక నాటిన వాని ఉద్దేశము, సంకల్పం ప్రక్కన పెట్టి మన ఉద్దేశము, మన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నామా? మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలనుకుంటున్నామా? ఐగుప్తులో నుండి నేను ఒక శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చాను, సత్తువగల కొండ మీద దానిని నాటాను, దాని చుట్టూ నేను కంచె వేసి దానికి ఒక బురుజు కట్టాను, పొట్టి తొలిపించాను, ఎన్నో సేవలు చేశాను. అయితే అది ఏ కాయలు ఫలించింది? కారు ద్రాక్షలు ఫలించింది. అవి ఆయనకు సంతోషమా? అవి ఆయనకు ఆనందమా? ఇశ్రాయేలీయులను, ఐగుప్తులను తీసుకొచ్చి ఆయన కనాను దేశంలో నాటితే, వారి కొరకు ఆయన సేవలు చేసి వారికి సౌఖ్యం ఏర్పరిస్తే వారు కారు ద్రాక్షలు కాశారు.
ఎక్కడెక్కడో ఉన్నటువంటి నిన్ను క్రొత్త నిబంధన సంఘంలో ప్రభు తీసుకొచ్చి నాటాడు. ఇక్కడ సత్వగల భూమి క్రొత్త నిబంధన సంఘం ఇది. ఇక్కడ నువ్వు నాటబడి ఉన్నావు. ఏ కాయలు కాస్తున్నావు? నీకొక కంచె దేవుడు వేశాడు. నీకొక బురుజును ప్రభు కట్టించాడు. ఒక తొట్టిని తొలిపించాడు. నీవు ఫలించినట్లుగా ప్రతి నిమిషము నీరు కట్టుచున్నాడు. నీవు ఏ కాయలు ఫలిస్తున్నావు? ఏ కాయలను ఫలమిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించగలుగుతున్నావా? ఫలము లేని ముడుబారిన జీవితం త్రోపక్కన ఉన్న అంజురపు చెట్టులాగా ఉంటున్నావా? ఎలా ఉంది నీ జీవితం? యేసు ప్రభు త్రోపక్కనున్న అంజురపు చెట్టును దర్శించాడు. నేను త్రోపక్కనున్నాను, నాతో ఆయనకి ఏం పని ఉందలే అని అనుకోవచ్చు అంజురపు చెట్టు. కానీ త్రోపక్కనున్న అంజురపు చెట్టుతో కూడా యేసు ప్రభుకి పని ఉంది, ఆయనకు అవసరం ఉంది. ఆయన అదే చెప్పాడు, నేను నీతివంతుల్ని పిలవడానికి రాలేదు, నేను పాపుల్ని పిలవచ్చాను. త్రోవలో ఉన్న వారి కొరకు నేను రాలేదు, నేను త్రోవ పక్కన ఉన్న వారి కొరకే వచ్చాను. వారి జీవితాన్ని ఫలించేటట్టుగా చేయాలి, వారిని ఎలాగైనా త్రోవలోనికి తీసుకురావాలి. అందుకే యేసు ప్రభు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎలా ఉంది? త్రోవ పక్కన ఉన్న అంజురపు చెట్టులాగా ఉందా, లేకపోతే నువ్వు ఫలభరితమైన అంజురపు చెట్టులాగా ఉంటున్నావా? యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అంజురపు చెట్టు అనేది అది యేసు ప్రభు, అంజురపు చెట్టు అనేది యేసు ప్రభుకి, యూదులకి సూచన. అది ఆయన స్వజనులని చూపిస్తుంది. యేసు ప్రభు ఆయన స్వజనుల దగ్గరికి వెళ్ళి ఆయన ఫలం ఎదికాడు. కానీ ఆయన సొంత జనులు ఆయనకు ఫలం ఇవ్వలేదు. అందుకే ఆయన వారి మధ్యలో నుండి తృణీకరించబడి అన్ని జనుల మధ్యలోకి వచ్చాడు. యూదులు, ఇశ్రాయేలులు సొంత జనులు, వాళ్ళు ఆయన తృణీకరించారు. కనుకనే అన్యజనులమైన మన యొద్దకు యేసు ప్రభు వచ్చారు. మనం యేసు ప్రభుని మనం పొందుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వాళ్ళు ఆయనకు ఫలం ఇవ్వలేదు. ఏ ఫలము అక్కడ కనబడలేదు. యూదులకి ఒక 3 చెట్లు ప్రాముఖ్యంగా ఉంటాయి. ఒకటి ఒలీవ చెట్టు, రెండవది అంజురపు చెట్టు, మూడవది ద్రాక్ష చెట్టు. ఈ 3 చెట్లు వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనవి. ఒలీవ చెట్టు అనేది ఆత్మీయతకి సూచన, అంజురపు చెట్టు అనేది రాజరికానికి సూచన, ద్రాక్ష చెట్టు అనేది సామాజిక న్యాయానికి సూచన. ఒలీవ చెట్టు ఆత్మీయతకి సూచన. ఆత్మీయముగా అంటే ఒలీవ చెట్టు దాని యొక్క నూనె తీసి అభిషేకించడానికి వాడతారు కనుక అది ఆత్మీయతకి సూచన. అంజురపు చెట్టు అనేది రాజరికానికి సూచన. వాళ్ళు ఏదైనా పందెంలో నెగ్గితే అంజురపు ఆకులని ఒక కిరీటంలాగా చుట్టి తల మీద పెట్టి అది అలంకరిస్తారు. అది రాజరికానికి సూచన. ద్రాక్ష చెట్టు అనేది, ద్రాక్ష చెట్టు తన ద్రాక్షారసం ఇస్తుంది, అది మనం తాగి సంతోషంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా అంటే దేవస్థలాలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు. రాజరికంగా అంటే సింహాసనాలు, ప్రభుత్వాలు, అధికారాలు. సామాజిక న్యాయం అంటే కూడు, గుడ్డ, నీడ, తిండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 చెట్లు 3 విధాలుగా ఇశ్రాయేలుకి సూచనగా ఉంటాయి. అందులో అంజూరం అనే దేనికి సూచనగా ఉందో తెలుసునా? అది రాజరికానికి సూచనగా ఉంది. అది రాజరికానికి సూచనగా ఉన్నది. యేసు ప్రభు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది త్రోపక్కన ఉంది. అప్పటికి ఇశ్రాయేలు యొక్క రాజరిక పద్ధతులన్నీ కూడా, రాజరికానికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ప్రక్కకి వెళ్ళిపోయినాయి, త్రోపక్కకి వెళ్ళిపోయినాయి. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసునా? అదే యూదా గోత్రముల యేసు ప్రభు వచ్చారు. కానీ అప్పుడున్నటువంటి ఆ అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన దాన్ని బాగా పరీక్షించారు. ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. అప్పుడున్న రాజ్యము ఆకులు కనబడుతున్నాయి, పచ్చగా ఉంది, కలకల్లాడుతుంది. చూసేదానికేమో ఇశ్రాయేలు కలకల్లాడుతున్నారనుకున్నారు. లోపల చూస్తే ఏ ఫలం లేదు. రాజరికములో ఫలం లేదు. రాజరికంలో సరైన సత్తా లేదు. రాజరికంలో సరైనటువంటి నాయకత్వం లేవు. రాజరికంలో సరైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అనుభవాలు లేవు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసునా? ఇక అప్పటికి ఉన్నటువంటి రాజకీయాలకి ఆయన ఇక ముగింపు కలగజేశాడు. అందుకే నీవెప్పుడు ఫలించుకుందువుగా కాని చెప్పాడు. వెంటనే ఆ రాజకీయాలు అంతటితో ముగించబడ్డాయి. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పాడు, ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకి నేనే రాజుని. నీవు రాజువా? అవును, నేను రాజునే. నా రాజ్యం ఈ లోక రాజ్యముల వంటిది కాదు.
నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. ఈ లోక రాజ్యాలకి అంతటితోనే ఆయన ముగింపు పలికాడు. వేరు మొదలుకొని అది ఎండిపోయింది. లోక రాజ్యాలకి అక్కడే ఆయన ముగింపు పలికాడు. దేవుని రాజ్యానికి యేసు ప్రభు పునాదులు వేశాడు. ఆయన దేవుని రాజ్యం స్థాపించబడింది. యేసు ప్రభు ప్రసంగం ప్రారంభంలోని పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పాడు. ఆయన మొదటి ప్రసంగంలోనే మొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది దేవుని రాజ్యమును గూర్చిన పునాదులు వేశాడు ఆయన. ఇహలోక సంబంధమైన రాజ్యాలకి అంతటితోనే ముగింపు పలికాడు. ఆ నాయకత్వం సరైంది కాదు, ఆ పరిపాలన సరైందిగా రాలేదు. దావీదు వంశంలో పుట్టిన వారు కూడా దావీదు సింహాసనం మీద కూర్చొని రాజ్యాలు భ్రష్టు పట్టిస్తూ వచ్చారు. విగ్రహారాధన దేశంలో నెలకొల్పుతూ వచ్చారు. అందుకే యేసు ప్రభు విగ్రహారాధనకు ముగింపు పలికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నీవెన్నటికీ కాయకుందువుగాక, నీ రాజ్యాలు అంతమైపోయినాయి. యేసయ్య రాజ్యం ఇక స్థాపించబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రోపక్కన ఉండే అనుభవం ఏంటంటే అది ఫలము లేని ఒక జీవితం. యేసు ప్రభు ఇది కూడా ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన ఒక యజమానుడు ద్రాక్ష తోట వేసి అతని దేశాంతరం పోయి అది కాపులకి గుర్తుకిచ్చి పోయినట్టుగా ఆయన ఒక ఉపమానం చెప్పాడు. తర్వాత కొంతమంది పనివారిని పంపించాడు. ద్రాక్ష తోటలో ఫలం ఇవ్వాలని, ఫలం తీసుకురావాలని పంపిస్తే వాళ్ళు కొందరిని కొట్టి కొందరిని గాయపరిచి పంపించారు. అయితే ఆయన ప్రియమైన కుమారుని పంపించాడు. ఆయన అనుకున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు కనుక ఈయన సన్మానిస్తారనుకున్నారు. వాళ్ళేమనుకున్నారో తెలుసునా, ఇతని ప్రియమైన కుమారుడు, ఇతన్ని చంపేస్తే ఇక వారసులు లేరు కనుక ఇది మన సొంతం అవుతుందనుకున్నారు. ఇది మన సొంతం అవుతుందనుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, అదే యేసు ప్రభు ఫలం ఎదిగాడు. ఫలం ఎదిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసునా, కొందరిని రాళ్లతో కొట్టి చంపారు, కొందరిని హింసించారు. యేసు ప్రభుని చంపేస్తే ఇక ఇది మన సొంతం అవుతుందనుకున్నారు. అలాగే యేసు ప్రభుని చంపారు. కానీ మరణం ఆయన బంధించలేదు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణించినప్పుడే ఇహలోక సంబంధమైన రాజ్యాలకి అది ముగింపయింది. ఆయన తిరిగి లేచినప్పుడు ఆత్మ సంబంధంగా పరలోక రాజ్య పట్టణానికి పునాదులు వేయబడ్డాయి భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రోపక్కన ఉండే రెండవ అనుభవం ఏంటంటే ఫలము లేని ఒక జీవితం. నీవు అలా ఉన్నావా? ఏ ఫలము లేకుండా మొడిబారిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుడు ఇష్టపడలేదు ఆ జీవితాన్ని. నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నారు. మనం ఫలించాలనే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారని వాక్యంలో రాయబడింది. గనుక మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలని మొదటి మానవుని దేవుడు ఆశీర్వదించాడు. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఫలభరితంగా మన జీవితం ఉండాలి. నీవు త్రోవ పక్కన ఉన్నట్టుగా ఉంటే నీ జీవితం, నీవు దేవుని యొక్క రాజ్యమును పొందలేవు. దేవుని యొక్క రాజ్యం కొరకే నీవు సిద్ధపడలేవు. అందుకే నీ జీవితం త్రోవ పక్కన ఉన్నట్టుగా కాకుండా మంచి నేలవలి ఉండాలని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అందరూ శ్రద్ధగా వింటున్నారా? మేమంతా శ్రద్ధగా వింటున్నామని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు అర్థమే కావట్లేదు, నేను వింటలేదు, నాకు నిద్ర వస్తుంది అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. వింటేనే ఆ వాక్యంలో ఉన్న శ్రేష్టమైన కార్యములు మనం పొందగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది రాతి నేల. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వాక్యం, 21వ వాక్యం. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాతి నేల అనేటటువంటి అనుభవం ఎలా ఉందంటే, ఇక్కడ రాతి నేల ఉండేటటువంటి వారు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు, సంతోషంగా తీసుకుంటారు. కానీ ఆ తీసుకున్న వాక్యము నిమిత్తమై కొన్ని హింసలు కలుగుతాయి,
కొన్ని శ్రమలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరు లోతుగా వెళ్ళనందున అతను అభ్యంతర పడిపోతున్నాడు. వాక్యం నిమిత్తమై కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి. వాక్యం అంటే యేసయ్య అని చెప్పాను ఇందాకే. యేసు ప్రభు విషయమై కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాలు రాకుండా ఉండవు, అభ్యంతరాలు ఉంటాయి. 18వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వాక్యంలో యేసు ప్రభువే చెప్పాడు చూడండి. 18వ అధ్యాయం 7వ వాక్యం, అభ్యంతరముల వలన లోకానికి శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరాలు రాకుండా ఉండవు. ఎవరి వలన అభ్యంతరాలు కలుగుతాయో ఆ మనిషికి శ్రమ. దేవుని వాక్యము నిమిత్తమై అభ్యంతరాలు కలగజేస్తే, యేసయ్య నిమిత్తమై అభ్యంతరం కలగజేస్తే ఆ మనుషునికి శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడు 12వ వాక్యం. అంతటా ఆయన శిష్యులు, పరిసయ్యులు నువ్వు చెప్పిన మాట విని అభ్యంతరపడ్డారని నీకు తెలుసా? చూడండి, ఇక్కడ యేసు ప్రభు చెప్పారు, మీ పితరుల యొక్క పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. యేసు ప్రభు ఈ మాట చెప్తే పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. పరిసయ్యులు అభ్యంతరపడ్డారు. పితరుల యొక్క పారంపర్యాచారాలు పాటిస్తున్నారు. మా పితరులండి, మా తాతలకి ఈ ఆచారాలు ఉన్నాయి, మేము ఇదే ఆచారాలు పాటిస్తున్నాం. అవి వ్యర్థమైనవని యేసు ప్రభు చెప్తున్నారు. అవి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, అవి దైవోపదేశములను మీరు నమ్ముతున్నారు. అవి వ్యర్థమైనవి, అవి దైవోపదేశములు కాదు. మన పితరులు ఉన్నారు. అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, మోషే ఉన్నాడు. వాళ్ళు మన పితరులు. మన పితరులు దేవుని యొక్క వాక్యమును, ధర్మశాస్త్రమును తీసుకొచ్చి ప్రజలకు బోధించారు. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క కట్టడలు వాళ్ళు బోధించారు. మన పితరులు వేసిన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవి మనం పాటించాలి. పెద్దలు వేసిన పొలిమేర రాళ్ళు తీసివేయకూడదని సామెతలో రాయబడింది. కంచెను తీసేసేవాడిని ఏం కరుస్తుందని వాక్యంలో రాయబడింది. పాము కాటు వేస్తుందని రాయబడింది. పాము ఎవరు? పాము ఎవరు? పెద్దలు వేసిన పొలిమేర రాతులు, పెద్దలు వేసిన కంచెని అది తీసేయకూడదు. అది తీసేసినట్టయితే సాతాను ఇక ప్రవేశిస్తాడు సంఘంలోనికి. పితరుల యొక్క పారంపర్యాచారాలు, పితరుల యొక్క ఆ యొక్క మూలోపదేశాలు, అవే దైవోపదేశములు నమ్ముతున్నారు. పెళ్ళిళ్ళు చేయాలంటే రాహుకాలాలు ఎదుగుతున్నారు, మంచి తారీఖులు ఎదుగుతున్నారు. అవి పెద్దల పారంపర్యాచారాలు. ముహూర్తాలు చూస్తున్నారు, సమయాలు వెతుకుతున్నారు. ఈ సమయం మంచిది, ఆ సమయం మంచిది. పెళ్ళిళ్ళు చేయాలన్నా, పునాదులు వేయాలన్నా, ఏ శుభకార్యాన్ని పెట్టాలన్నా మంచి దినాలు ఎదుగుతున్నారు. ఒక క్రైస్తవునికి ఏది మంచి దినం? ఏ రోజు ప్రార్థన చేసుకొని అతను దినాన్ని ప్రారంభిస్తాడో, వాక్యం చదివి ప్రారంభిస్తాడో ఆ దినం మంచి దినం. ఏ రోజు ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ప్రారంభిస్తాడో అదే నాశనకరమైన దినం. క్రైస్తవునికి ప్రార్థించినటువంటి ప్రతి దినం అది మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలములు, సమయములు దేవుడు నిర్ణయించాడు. పగటిని ఏలుటగా పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటగా చిన్న జ్యోతి, నక్షత్రాలు కలగజేశాడు. అవి కాలములు, సంవత్సరములు, దినములను సూచిస్తాయి. అది మంచిదని దేవుడు చూశాడు. నీవైతే అది మంచిది కాదు, చెడ్డదని క్యాలెండర్లు ఎదుగుతున్నావు, పంచాంగాలు చూస్తున్నావు. పితరుల యొక్క మూలోపదేశాలు అవి వ్యర్థమైనవి. వాటి వలన అభ్యంతరాలు కలుగుతాయి. యేసు ప్రభువే హెచ్చరించాడు. మీరు వినటమట్టు తింటున్నారు, మీ కళ్ళు మూయబడ్డాయి, మీరు వినటమట్టు తింటున్నారు, మీ హృదయం క్రొవ్వి ఉన్నది. పరిసయ్యులు ఈ మాటలు విన్నప్పుడు అభ్యంతరపడ్డారని నీకు తెలుసా? యేసయ్య అన్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుందని చెప్పాడు ఆయన. అభ్యంతరపడితే అది నా తండ్రి నాటలేదు, అందుకే అది పెళ్ళగించబడుతుంది.
ప్రియమైన దేవుని బిడ్డల, అభ్యంతరాలు రాక తప్ప వస్తాయి. అభ్యంతరాలు వచ్చిన మనిషికి శ్రమ. కనుకనే మనం రాతి నేల వలె ఉంటే అభ్యంతరాలు వస్తాయి. వాక్యం ఎందుకు ఇలా చెప్తున్నారు? ఈ వాక్యం ఎందుకు, ఆ వాక్యం ఎందుకు, అదెందుకు, ఇదెందుకు, నీకెందుకు ఈ క్వశ్చన్లు? వాక్య నడిపింపు మనకు అవసరం. ఎన్నో గ్రంథాలు లోకంలో ఉన్నాయి, అవన్నీ సరైన గ్రంథాలు కాదని పరిశుద్ధ గ్రంథమే సరైనది, అదే నా జీవితానికి పరమార్థమని ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టాం? ఆ గ్రంథం విడిచిపెట్టి క్యాలెండర్ల వైపు పోవటం ఎందుకు? రాహుకాలాల వైపు వెళ్ళటం ఎందుకు? ఇంకొక గ్రంథాల వైపు వెళ్ళటం ఎందుకు? మాంత్రిక విద్యల వైపు ఎందుకు? మనకిచ్చింది దేవుడు పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథాన్ని బట్టి నడవండి. అభ్యంతరాలు ఎందుకు? వాక్యము నిమిత్తమై అభ్యంతరాలు కలుగుతున్నాయి. అక్కడ చూడండి, వాక్యము నిమిత్తమై శ్రమ కలుగుతుంది, వాక్యము నిమిత్తమై హింస కలుగుతుంది. అనగా యేసు నిమిత్తమై హింస కలుగుతుంది, యేసయ్య నిమిత్తమై శ్రమలు వస్తాయి, యేసయ్య నిమిత్తమై శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. అపోస్తలుల పరిచర్యలు ప్రారంభించినప్పుడు వాళ్ళు యేసుని గురించి ప్రకటిస్తుంటే వాళ్ళని హింసించారు, వాళ్ళని శ్రమ పెట్టారు, వాళ్ళని బెత్తములతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, సమాజ మందిరాలకి ఈడ్చారు, న్యాయాధిపతుల దగ్గర నిలవబెట్టారు, అబద్ధ సాక్ష్యాలు పలికారు, రాళ్లతో రువ్వారు, వస్త్రగినులుగా మార్చారు, పిడిగిత్తులు గుద్దారు, రక్తము సిద్ధమయ్యారు. అయినను సరే యేసు నామమును భరించుటకు మనం పాత్రులముగా ఎంచబడ్డామని సంతోషముగా యేసును ప్రకటిస్తూ వెళ్ళారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. క్రీస్తు నిమిత్తమై, వాక్యము నిమిత్తమై శ్రమలు కలుగుతాయి, హింసలు కలుగుతాయి. ప్రభువుని నమ్ముకున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, చిన్న శ్రమ నీకు వస్తుంది. ఎవరో ఒకరు చిన్న శ్రమ, ప్రార్థనకి వెళ్తున్నావే ఇలాగుండావని ఒక మాట అంటే చాలు, వెంటనే దానికి అభ్యంతరపడిపోతారు. యేసు ప్రభువు నమ్ముకున్నావే ఇలా ఉన్నావేంటి? తెల్ల బట్టలు విమర్శించినప్పుడు, నగా నట్ర తీసేసి దేవదూతల వలె ఉన్నప్పుడు విమర్శించినప్పుడు, దూషించినప్పుడు ఏమవుతున్నారో తెలుసునా? వెంటనే అభ్యంతరపడిపోతున్నారు. వాళ్ళు ఇలాగన్నారండి, వీళ్ళు ఇలాగన్నారండి, అందుకే మేము మా రూపాల్లోకి మేము వెళ్ళిపోయాం. ప్రియమైన దేవుని బిడలారా, అభ్యంతరాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. వాటిలో నిలబడాలని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం చూడు. చదవండి 12వ. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల్లో శ్రమలను వచ్చి మీకేదో ఒక వింత సంభవించిందని ఆశ్చర్యపడబాకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉండండి. చూడండి, మీరు శోధించబడినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమల్లో మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక వింత జరుగుతుందని మీరు ఆశ్చర్యపడవద్దు. శ్రమలను చూసి మీరు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు యేసు యొక్క మహిమ బయలుపరచబడుతుందని మీరు మహా ఆనందంతో సంతోషించండి. అందుకే పౌలు అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎండతగినవి కాదు, చులకనైన ఈ శ్రమలు అంతకంతకు నిత్యమైన మహిమా భారమును కలుగజేస్తున్నాయి. ఈ శ్రమలన్నీ కూడా మాకు మహిమను తీసుకొస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, అగ్ని వంటి శోధనలో, అగ్ని వంటి పరీక్షల్లో, అగ్ని వంటి శ్రమల్లో వెళ్ళేటప్పుడు ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, ఇక ఏమైపోతామో, ఇక నశించిపోతామేమో అని మీరు ఆశ్చర్యపడవద్దు, మీరు భయపడవద్దు. ఆ శ్రమల్లో క్రీస్తు యేసు అనుగ్రహించే మహిమ ఒకటి ఉన్నది. ఆ మహిమను వెదకండి, ఆ మహిమను పొందండి. ఆ మహిమ ఉన్నదని మహా ఆనందముతో, సంతోషముతో శ్రమలు అనుభవించండి. అదే చెప్తున్నాడు పేతురు. ప్రియమైన దేవుని బిడల, ఈ శ్రమలన్నీ కూడా ఎన్నదగినవి కాదు. ఎన్నో శ్రమలు వాళ్ళు అనుభవించారు, ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారు. అవన్నీ మహిమగా ఎంచుకున్నారు. గనుక నీ కలిగే శ్రమలన్నీ కూడా మహిమగా ఎంచుకోవాలి. కుటుంబంలో ఒక చిన్న శ్రమ వస్తుంది,
వెంటనే ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోవద్దు. నీతో ఉన్నవారితో ఒక శ్రమ వస్తుంది, వెంటనే ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకోవద్దు. సంఘంలో ఒక శ్రమ కలుగుతుంది, వెంటనే సంఘాన్ని విడవాలనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలన్నీ కూడా శ్రమలు కాదు, అవి మహిమను మనకు తీసుకురాబోతున్నాయి. గనుక వాటిలో మనం సంతోషించాలి, ఆనందించాలని వాక్యం సెలవిస్తుంది. గనుక మనం ఏం చేయాలి? ఆ శ్రమల్లో మనం ఆనందించి సంతోషించాలి. క్రీస్తు నిమిత్తమై కలుగుతాయి, వాక్యం నిమిత్తమై కలుగుతాయి. నీవు గిన ఆ శ్రమల్లో అభ్యంతరపడినట్లయితే నీ హృదయం ఎలా ఉంది? రాతినేలగా ఉంది. గనుక దేవుని వాక్యం ఫలించదు. నీవు ఆ శ్రమల్లో నుంచి పారిపోతే, ఆ కష్టంలో నుంచి నువ్వు దూరం అయిపోతే దేవుని వాక్యం నీలో ఫలించదు. నీ హృదయం రాతినేలగా ఉందని అర్థం. ఎన్నో శ్రమలు అనుభవించానండి, ఇక తట్టుకోలేకున్నాను, తాళలేకున్నాను, ఇక నా వల్ల కాలేదు, అందుకే నేను చేయకూడని పనులు చేశాను అంటే అది చాలా తప్పైన కార్యం. నీ హృదయం రాతి నేలగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డల, మంచి నేలగా ఉంటే నీకు శ్రమ ఉండదు, మంచి నేలగా ఉంటే కష్టం ఉండదు. అక్కడ ఏం రాయబడింది తెలుసునా? రాతి నేల పడిన విత్తనం వాక్యం అంగీకరించేది మొలకెత్తింది కానీ సూర్యుడు ఉదయించినప్పుడే ఆ ఎండకది మాడిపోయింది అభ్యంతర కారణాల వల్ల. మంచి నేల పడిన విత్తనానికి కూడా సూర్యుడు ఉదయించాడు, అది చనిపోలేదు, అది మాడిపోలేదు. ఆ సూర్యరశ్మి ఆ మొక్కకి అవసరమైంది. ఆ సూర్యరశ్మితో ఆ మొక్క ఎదిగి ఫలించింది. కారణం ఏంటంటే అది మంచి నేలగా ఉంది. నీ హృదయం యొక్క మార్పును బట్టే దేవుని వాక్యం క్రియ జరుగుతుంది. కనుక నీ హృదయం రాతి నేలగా ఉండొద్దు, హింస కలుగుతుంది. దేవుని వాక్యం నిమిత్తమై ఏం కలుగుతుంది? హింస కలుగుతుంది. ఆ హింసలో నీ హృదయంలో అభ్యంతరపడినట్టయితే రాతి నేల ఉన్నట్టే. యేసు ప్రభు చెప్పారు, నా నిమిత్తమై ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, ప్రజలు మిమ్మల్ని దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు. మీరేం చేయాలి? దూషణకి ప్రతిదూషణ చేయండి, హింసకి ప్రతిహింస పెట్టండి. మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మరిన్ని చెడ్డ మాటలు మీరు పలకండి అని చెప్పాడు యేసు ప్రభు. చెప్పలేదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలి. అది యేసు ప్రభు బోధించిన బోధ. ఒక వ్యక్తి ఇలాగే బోధ విన్నాడు. ఆ వ్యక్తిని ఎవరో కుడి చెంప మీద కొట్టారంట. వెంటనే ఎడమ చెంప చూపించాడు, ఎడమ చెంప మీద కూడా కొట్టాడు. ఇక ఎడమ చెంప మీద కొట్టేసరికి ఇంకా వేరే ఏం చెప్పలేదుగా యేసు ప్రభు, ఈ చెంప మీద కొట్టాడు కదని ఇంకా అతని మీద ఎగిరి దూకి అతని మామూలు కొట్టలేదంట. ప్రియమైన దేవుని బిడ్డల, క్రైస్తవుల భక్తి ఇలాగే ఉంటుంది. ఎడమ చెంప అయిపోయింది, కుడి చెంప అయిపోయింది, ఇంకా వేరే చెప్పలేదుగా. అందుకని ఇక మనం పని పట్టాలి, వాడి పని పట్టాలనుకుంటున్నారు. ప్రియమైన వారులారా, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన బెదిరించబడి ఆయన మరలా బెదిరించలేదు, ఆయన హింసించబడి ఎవరిని హింసించలేదు. ప్రియమైన దేవుని బిడ్డల, యేసు ప్రభు చెప్పారు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమనేది ఒకటి ఉంది, అక్కడ మీ ఫలం అధికమవుతుంది. ఇక్కడ మీకు హింసలు, ఇక్కడ మీ మీద చెడ్డ మాటలు, ఇక్కడ మీరు దూషించబడతారు. అయితే పరలోకంలో మీకు ఫలం ఉంది. ఆ ఫలం ఏమవుతుందో తెలుసునా? మీరు ఇక్కడ దూషించబడే కొద్దీ మీ ప్రతిఫలం అధికమవుతుంది. ఇక్కడ మీ మీద చెడ్డ మాటలు పలికే కొద్దీ పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. అందుకే మీరు పొందబోయే దాని మీద దృష్టి పెట్టండి. హింసలన్నీ కూడా తాత్కాలికమైనవే. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యము నిమిత్తమై కలిగే హింసలు, వాక్యము నిమిత్తమై కలిగే శ్రమలు ఇవన్నీ ఎన్నదగినవి కాదు. వీటిని బట్టి మనం అభ్యంతర పడకూడదు. రాతి నేల వలె మన హృదయం ఉన్నట్టయితే మనం అభ్యంతర పడాల్సి వస్తుంది. అందుకే మన హృదయం రాతి నిలబడి ఉండకూడదు. మీలో ఎవరైనా శ్రమల గురించి, హింసల గురించి, మీ కుటుంబంలో మీకు కలుగుతున్న హింసల గురించి, భర్త ద్వారా భార్య కలుగుతున్న శ్రమలు, హింసలు, భార్య ద్వారా భర్త కలుగుతున్న శ్రమలు, హింసలు, అత్తమామల ద్వారా కోడళ్ళకి కలుగుతున్న హింసలు, మరి ఈ విధమైన హింసలకు మీరు ఎవరైనా అభ్యంతరపడి పారిపోయిన వారు ఉన్నట్టయితే గట్టిగా లేలి అని చెప్పండి. మీరందరూ గట్టిగా నిలబడ్డారా? గట్టిగా నిలబడి ఉన్నారా? చిన్న చిన్న విషయాలకే సర్దుకొని, బట్టలు సర్దుకొని వెంటనే వెళ్ళిపోతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి శ్రమల్లో, బాధల్లో మనం నిలబడాలని దేవుని వాక్యం చెప్తుంది.
కానీ ప్రభు నడిపించే మార్గం ఉంటుంది. ఆయన నడిపించే మార్గం మనకి ఎప్పుడైతే దేవుడు బయలుపరుస్తాడో అప్పుడు తప్పక బయలుదేరి వెళ్ళాల్సిందే, అప్పుడు తప్పక అక్కడి నుండి వెళ్ళాల్సిందే. దేవుడు తీసుకెళ్తాడు. యేసు ప్రభు కూడా అలాగే చేశాడు. ఆయన ఒక పట్టణంలో హింసించేవాళ్ళు, ఒక పట్టణంలో ఆయన దూషించేవాళ్ళు. ఆయన అక్కడ ఉండేవాడు కాదు, వేరే పట్టణానికి వెళ్ళిపోయేవాడు అక్కడి నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అపోస్తలులను కూడా ఒక పట్టణంలో హింసించారు, ఈడ్చారు. చనిపోయాడని పౌలుని ఊరి బయటికి ఈడ్చేశారు. ఆయన మళ్ళీ అక్కడి నుంచి వేరే ఒక పట్టణానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారిలారా, సువార్త ప్రకటించేవారు, యేసును ప్రకటించే వారికి హింసలు శ్రమలు కలుగుతాయి. వాళ్ళు దేవుడు చూపించే మార్గాన్ని తెలుసుకొని వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మీకు కుటుంబాలు ఇచ్చాడు. మీ కుటుంబాలు విడిచిపెట్టి మీరు వెళ్ళకూడదు. మీ కుటుంబాల్లో మీరు స్థిరంగా ఉండి మీరు ధైర్యముగా ఇవన్నీ మీరు పోరాడి జయించాలి. దేవుని వాక్యం ఆధారం చేసుకొని ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రభు మీకు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా ముండ్ల పొదలు. మూడవ అనుభవాన్ని చూస్తున్నాం, ముండ్ల పొదలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వాక్యం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినవాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవుతూ ఉన్నాడు. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం అది వాక్యాన్ని అంగీకరించారు, అది మొలకెత్తింది, కానీ అది నిష్ఫలమైపోయింది. ఎందుకంటే ఈ ముండ్ల పొదలు ఏం చేసినంటే అణిచివేసినాయి. ముండ్ల పొదలు అనేది ఇక్కడ యేసు ప్రభు దేనికి సూచనగా చెప్పాడంటే ఐహిక విచారాలు, ధనమోసం. ఐహిక విచారాలు అంటే లోక సంబంధమైనటువంటి వాటిని గూర్చిన చింతలు, ఇహలోక సంబంధమైన వాటిని గూర్చిన చింతలు. నేడు చాలామందికి ఈ చింతలు ఉన్నాయి, ఇహలోక సంబంధాన్ని గూర్చిన చింతలు. యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యం, 6:25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను మీరు చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి గురించి చింతిస్తారు. ఇహలోక సంబంధమైన వాటిని గురించినటువంటి చింతలు మీకు అక్కర్లేదు. ఏమి తినాలా ఏమి త్రాగాలని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకోవాలని మీ వస్త్రమును గూర్చైనను మీరు చింతించవలసిన అవసరం లేదు. అందుకే పౌలు అంటాడు, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ప్రభు మీద వేయాలి. ఏమి తినాలా ఏమి త్రాగాలా, కొంతమందికి ఇదే, మనం ఏం తినాలి ఏం తాగాలి, వీళ్ళ కడుపును గూర్చి ప్రాణమును గూర్చినటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు. అందుకే ఫిలిప్పీ సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పౌలు అందుకే పత్రిక రాసినప్పుడు చెప్పాడు, వారి కడుపే వారి దేవుడు. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో తెలుసునా? కడుపును ఆరాధన చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారో దేవుని ఆరాధించట్లేదు సంఘస్థులు, వాళ్ళ పొట్టని ఆరాధిస్తున్నారు. ఆ కడుపు ఎలా నింపాలి, పొద్దున్నే దేంతో నింపాలి? ఈరోజు పొద్దున్నే నేను తినొచ్చాను అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతా మోసమే జరుగుతుంది ఇక్కడ, నిజం చెప్పట్లేదు. ప్రైజ్లా, నిజం చెప్పట్లా. ప్రియమైన దేవుని బిడ్డల చూడండి, కొంతమంది పొద్దున్నే ఏం తినాలి దాని గురించి ఆరాధన, దాని గురించి ఆలోచన చేసి ఆరాధిస్తున్నారు. దాన్ని మధ్యాహ్నం ఏం తినాలా, రాత్రికి ఏం తినాలా, మధ్యలో స్నాక్స్ ఏం తినాలా. ప్రియమైన దేవుని బిడ్డల కొంతమంది 3 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 5 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 7 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కడుపే వారి దేవుడు, దాని ఆరాధన చేస్తున్నారు, దాని కొరకే కష్టపడుతున్నారు, దాని కొరకే శ్రమ పడుతున్నారు. అవన్నీ క్షణికమైనవి. ఒక రోజున తిండిని కడుపుని రెండిటికి వినాశనం ఉందని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు మన చింత. దేని గురించి మనం చింతించాలి? పౌలు అంటాడు, సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు. దేని గురించి ఆయనకు చింత? సంఘాలు గూర్చిన చింత,
నశించిపోవచ్చిన ఆత్మలకు వచ్చిన చింత, సంఘాలు ప్రారంభించాలన్న చింత, దేవుని మందిరానికి ప్రజల్ని సమకూర్చాలన్న చింత, ప్రజల్ని దేవుని వైపు తిప్పాలి, ఆయన రాజ్య సువార్తని ప్రకటించాలి, ఈ చింత కలిగి ఉన్నాడు ఆయన. ముండ్ల పొదల్లాగా కొంతమంది హృదయాలు ఉంటాయి. ఇలా చింత అంతా ఏంటో తెలిసినా, ఏం తినాలా, ఏం తాగాల. ప్రార్థన అవ్వగానే నా ప్రాణమా యెహోవాను, వీళ్ళు అది కాదు, నా ప్రాణమా తినుము. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారో చూడండి. తినుము, త్రాగుము, సుఖించుము. లూకా సువార్తలో రాయబడింది 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినము, అది ఏ దినము? అది ప్రభు రాకడ దినం. అది అకస్మాత్తుగా మీ మీదికి ఎలా వస్తుందో తెలుసునా? ఉరి వచ్చినట్టుగా వస్తుంది. తిండి వలన, ఐహిక విచారముల వలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందముగా నీ హృదయం ఉన్నట్టయితే ఉరి వచ్చినట్టుగా వస్తుంది దేవుని రాకడ. దేవుని రాకడ మనకి ఉరిగా రాకూడదు. ప్రభు యొక్క రాకడ మనకి ఎలా రావాలంటే ఆయన కృపతో ప్రత్యక్షం కావాలి. ఉరి వచ్చినట్టుగా రాకూడదు, కృపతో ప్రత్యక్షం కావాలి ప్రభు రాకడ మనకి. ప్రియమైన వారలారా, చూడండి, ఇహలోక సంబంధమైన వాటికి వచ్చిన చింతలు, ఇది మొండ్ల పొదలుగా హృదయం ఉంటే అలాంటి చింతలు ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, తినడం కంటే త్రాగడం కంటే ప్రాణం విలువైనది కాదా? వస్త్రము కంటే దేహం విలువైనది కాదా? ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలియదా? తెలుసు. అందుకే మీరు మొదట దేవుని రాజ్యమును వెతకండి, అవన్నీ దానితో పాటు మీకు అనుగ్రహించబడతాయి. కనుక మనం దేవుని రాజ్యమును మనం వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన సమాధానం వెతకాలి, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు వాటి గురించి మీరు ఎందుకు చింతిస్తారు? రెండవది ధనమోసం. ముండ్ల పొదలు అనేది రెండవది. ఏం చెప్పాడు ఆయన? ధనమోసం. మీరందరూ కొంతమంది మీలో ఎరిగే ఉంటారనుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ధనాన్ని చాలామంది దేవుని బిడ్డలకి సాతాను ఎరగవేశాడు. అనేక మంది సేవకులు కూడా దాంట్లో చిక్కుబడ్డారు. 100 రూపాయలు కడితే 200 ఇస్తారని, 1000 రూపాయలు కడితే 2000 ఇస్తారని, 5000 కడితే 10,000 వస్తాయని చాలామంది విశ్వాసులతో సేవకులు కూడా డబ్బులు కట్టించారు. ఆ డబ్బులన్నీ పోయినాయి. తర్వాత ఏమైనాయి అంటే పాస్టర్లను చాలామంది తీసుకెళ్ళి జైల్లో పడేశారు. విశ్వాసులు చాలామంది ఆ విషయమై మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి భ్రష్టులైపోయారు. ధనమోసం. ధనమోసం. మీలో కూడా కొంతమంది అందులో చిక్కుబడే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ధనానికి ఆశపడి కష్టార్జితాన్ని 5,000 కడితే 10,000 వస్తుందని కట్టి మోసపోయిస్తున్నారు. ధనమోసం. అది సాతాను వేసిన ఎరాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తులకే లేదది. సేవ చేసే సేవకులకే ఎరేశాడు. ధనాన్ని ఆశించారు. ప్రియమైన వారలారా, అది విశ్వాసులు కూడా మోసపోయారు. కొంతమంది డబ్బు తీసుకున్న వాళ్ళు మోసపోతున్నారు, కొంతమంది డబ్బు ఇచ్చిన వాళ్ళు మోసపోతున్నారు. ఏది ఏమైనా ధనం అనేది మోసమే చేస్తుంది. ధనం అనేది ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఆ డబ్బు వల్లే కొంతమంది జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. ఆ డబ్బు వల్లే కొంతమంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. ఆ డబ్బు వల్లే కొంతమంది పరిచర్యలు పాడు చేసుకుంటున్నారు. అది మోసం. అది మోసం. ఆకాను ఒక సీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి చూసి ఆశించి దాన్ని తీసుకొచ్చి గుడారములో పాతిపెట్టాడు. మోషే ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. ఒక వ్యక్తి ధనాన్ని తృణీకరించాడు. ఒక వ్యక్తి ధనాన్ని ఆశించి తెచ్చిపెట్టుకున్నాడు. తృణీకరించిన వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు? ఆశించి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఏ విధంగా మారాడు? ధనాన్ని తృణీకరించిన వ్యక్తి ఇశ్రాయేలులకు నాయకుడిగా మారాడు.
వారి పాలు తేనెలు ప్రవహించే వాగ్దానం చేయబడిన దేశానికి ప్రజలను తీసుకొని వెళ్ళాడు. ధనాన్ని ఆశించినటువంటి ఆకాను అతని జీవితం ఏమైంది? అతని ఆఖోరు శ్రమగల లోయలోనికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి అతని కలిగిన వారందరినీ సమస్తను కాల్చివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఏం చేశాడో తెలుసునా? ఒక మంచి షీనారు వస్త్రాన్ని చూసి ఆశించాడు. ఆ షీనారు వస్త్రం తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసునా? దాన్ని దాచిపెట్టాడు. షీనారు వస్త్రం అంటే చాలా విలువైనది. వస్త్రం అనేది నీతి, దేవుడు మనకు అనుగ్రహించే నీతి. నీతిని ఆయన ఏం చేశాడంటే నీతిని పాతిపెట్టాడు. దేవుడు మనకు నీతినిచ్చింది పాతిపెట్టడానికి కాదు, ఆయన నీతిని మనం ధరించుకోవడానికి. 200 తులముల వెండి అది తీసుకెళ్ళి పాతిపెట్టాడు. 200 అనేది 2 సంపూర్ణతలై. వెండి అనేది విమోచన. ఒకటి మన లోకములో నుండి విమోచించబడే అనుభవం, రెండోది ప్రభు రాకల్లో మన దేహానికి విమోచన. ఈ 2 విమోచన సత్యాలని పాతిపెట్టాడు ఆయన. 50 తులముల ఎత్తుగలిగిన బంగారు కమ్మి. 50 అనేది పెంతెకోస్తు అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం. బంగారం అనేది విశ్వాస జీవితం, దేవుని ఆత్మ ద్వారా కలుగుతున్న విశ్వాస జీవితాన్ని పాతిపెట్టాడు ఆయన. అందుకే గుడారంతో సహా కాల్చివేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని ఆశించి తెచ్చిపెట్టి దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టేదానికి కాదు ప్రభు మనకి ఇచ్చింది. 1 తలాంతు తీసుకున్నవాడు దాచిపెట్టాడు. ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్ళి మరలా ఇచ్చాడు. ఏం చేశాడు ఆయన? కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లో పడేయండి అని. అక్కడ ఏడుపు పళ్ళు కొరుగుతూ ఉంటాయి. దాచిపెట్టడానికి కాదు దేవుడు మనకి ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ధనాన్ని చూసి ఆశించినట్లయితే ఆత్మీయ జీవితంలో ఎదగలేం, ఆత్మీయ జీవితంలో ఫలించలేం. అందుకే ధనం అవసరమే అయినను సరే మనం దాన్ని ద్వేషించి మనం జీవించాలి. ధనం అవసరమే, దాని మీద వ్యామోహం ఉండకూడదు, దాని ద్వారా మోసపోకూడదు. మోసేకి ధనం అక్కర్లేదా? అవసరమే, దాన్ని ద్వేషించాడు ఆయన. ఐగుప్తు ధనాన్ని తృణీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే ఆయన తృణీకరించి వద్దనుకుని వెళ్ళాడో, ఒక రోజున ఐగుప్తులు తన ప్రజలందరినీ తీసుకొని వెళ్ళాడు ఆయన. ఐగుప్తుల నుండి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడో తెలుసునా? ఐగుప్తీలందరినీ దోచుకొని వెళ్ళారని రాయబడింది. ప్రియమైన వారులారా, మనం అందుకే ధనమోసం చిక్కుబడకూడదు. తిమోతికి పౌలు అదే రాశారు. కొంతమంది ధనాన్ని ఆశించారు, విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా విధమైన బాధలు పడ్డారు, తమను తామే పొడుచుకున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే ధనమోసం వద్దు. ముళ్ళ పొదల్లాగా నీ జీవితం నీ హృదయం ఉన్నట్టయితే నీకు ధనం మీద వ్యామోహం ఉంటుంది. ధనమోసాలు, ధనం తీసుకొని మోసం చేసేవాళ్ళు. వాక్యాలు రాయబడిన సామెతల్లో ధన విషయంలో ఎవరికి కూడా పూట పడొద్దని రాయబడింది. మొహమాటం లేదు. నీకు ఎంత పరిచయమైన వ్యక్తి అయినా, ఎంత రక్త సంబంధి అయినా, ఎంత ప్రాణ స్నేహితుడైనా ధన విషయమై పూట పడొద్దు. వాక్యమే చెప్పింది. నీ ప్రాణ స్నేహితుడే, నువ్వు పోయి మధ్యవర్తిగా ఉండి ధనమిచ్చే వ్యక్తితో నా స్నేహితుడే నేనుంటాను పూచి అని నువ్వు అతనికి ధనం ఇప్పించావంటే అక్కడ మోసం జరుగుతుంది. ధనం విషయంలో పూట పడినటువంటి వాడు పాడైపోతాడని రాయబడిన సామెతల్లో. గనుక అలాంటి మోసాల్లో చిక్కుబడొద్దు. చాలామంది లక్షల ధనాన్ని ఇచ్చి పూచి పడి నష్టపోతున్నారు. తీసుకున్న వాళ్ళు డబ్బు కట్టక మధ్యలో ఉన్న వాళ్ళు ఇల్లు కట్టలేక ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు. దాని ద్వారా ఏం జరుగుతుంది తెలిసినా? విశ్వాసం నుండి తొలగిపోతున్నారు, నానా విధమైన బాధలు పడుతున్నారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో మెలకువ కలిగి ఉండాలి. ముళ్ళ పొదల్లాగా ఉండే జీవితం, ఇహలోక సంబంధమైన విచారాలు, చింత, అది ధనమోసమని చూస్తున్నాం. కనుక వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది, ఫలం లేకుండా పోయింది. ఇప్పుడు మన మంచి నేల పడిన విత్తనం యొక్క అనుభవానికి మనం వచ్చినట్లయితే, మంచి నేల పడిన 23వ వాక్యం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న మంచి నేల పడినటువంటి ఆ విత్తనం ఏమవుతుందంటే, ఒకటి 30 ఫలిస్తుంది, మరొకటి 60 ఫలిస్తుంది, మరొకటి 100 ఫలిస్తుంది. 100 ఫలించినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేల ఒక్కటే, కానీ ఆ విత్తనం ఫలించిన అనుభవంలో కొన్ని వ్యత్యాసాలు చూస్తున్నాం. నేల ఒక్కటే, ఫలించే విషయంలో వ్యత్యాసాలు చూస్తున్నాం. ఎందుకు ఒకటి 30 ఫలించింది,
ఆ నేలలో, ఆ మంచి నేలలో ఉన్నటువంటి ఆ సారమది తీసుకోవలసినంత సారమది తీసుకోలేదు. కొంతవరకే దాని వేరు లోతుకెళ్ళిపోయింది. అందుకే అది 30 ఫలించగలిగింది, మరొకటి 60 ఫలించగలిగింది, మరొకటి 100 ఫలించిందంటే అది సంపూర్ణంగా ఫలించింది. ఆ నేలలో 100% అది ఆ సారాన్ని తీసుకుంది. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి నేల అనేది సంఘమే. ఈ సంఘములో ఒక సారం అనేది ఉంది. అది క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం, యేసు క్రీస్తు యొక్క ఉపదేశములు, యేసు క్రీస్తు బోధించిన సత్యములు. క్రొత్త నిబంధన సంఘానికి ప్రభు ఎన్నో ఐశ్వర్యములు ఇచ్చాడు. ఆయన మహదైశ్వర్యం మీరు తెలుసుకోవాలి, మీ మనోనేత్రాలు వెలిగించబడాలని పౌలు ఎఫెసీ సంఘానికి రాశాడు. క్రొత్త నిబంధన సంఘములో క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యం ఉంది. ఇక్కడ నీవు నాటబడినప్పుడు ఎంతవరకు ఫలిస్తున్నావు? ప్రభు ఈ సంఘానికి కొన్ని ఐశ్వర్యములను ఇచ్చాడు. ఈ సంఘానికి దేవుడు 9 వరములను ఇచ్చాడు, 8 ఉద్యోగములు ఇచ్చాడు, 5 పరిచర్యలు ఇచ్చాడు, అనేకమైన ఈవులను ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక ఫలాలు ఫలించేటట్లుగా దీని కొరకు ఎన్నో సౌఖ్యం చేశాడు. ఇదంతా క్రొత్త నిబంధన యొక్క సంపద, క్రొత్త నిబంధన సంఘానికి ఇచ్చినటువంటి ఐశ్వర్యం. ఇందులో నీవు విత్తబడి ఉన్నావు. నీవు ఎంతవరకు ఆ సంపదని, నీవు ఆ సంపదలో నువ్వు ఫలించగలుగుతున్నావు? 30 ఫలిస్తున్నావా? 60 ఫలిస్తున్నావా? 100 ఫలిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో పలు విభాగాలు కనబడతాయి. ఒకటి నూతన భూమి అనేది కనబడుతుంది, రెండవది నూతన ఆకాశం అనేది కనబడుతుంది. ఆ తర్వాత ఒక నూతన యెరూషలేము అనేది భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినదిగా అది పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. ఆ నూతన యెరూషలేము యొక్క ప్రథమ ఫలమే నిత్యమైన సియోను. ఇవన్నీ పరలోక రాజ్యములో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి స్థలాలు. అదే యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఒక్క స్థలమే కాదు, అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఈ ప్రకటన, ఈ ప్రత్యక్షత, ఈ దర్శనం పద్మాసు ద్వీపములో ఆత్మవశుడైన అపోస్తలుడైన యోహానుకి అనుగ్రహించబడింది. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వాక్యములలో ఆయన చెప్పాడు. ఆ మాటలు చదువుదాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచి తిని. మొదటి ఆకాశము, మొదటి భూమి ఇక లేదు, సముద్రము కూడా ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధమైన పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నారు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును నేను చూచి తిని. ఆయన చూశాడు అంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అవి సిద్ధమైనవి, అవి 2 సిద్ధపరచబడి ఉన్నాయి. కనుక ఇక్కడ సంఘములో ఫలించే వారి ఫలములను బట్టే నిత్యత్వంలో పొందబోయే స్థానాలు ఉంటాయి. ఇక్కడ నీవు 30 ఫలిస్తే అక్కడ ఒక అనుభవానికి వెళ్తావు. ఇక్కడ 60 ఫలిస్తే అక్కడ మరొక అనుభవంలో ఉంటావు. ఈడ 100 ఫలిస్తే మరొక చోట నీవు ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఫలించేదాన్ని బట్టే పొందబోయే నిత్యత్వంలో స్థాన విలువలు ఉంటాయి. అందుకే నీవు ఇక్కడ ఎంతగా ఫలించగలుగుతావో పరలోకంలో అంతగా మహిమ పొందగలుగుతావు, ప్రభువుకు అంతగా సమీపంగా దగ్గరగా ఉండగలుగుతావు. గనుక పరలోకంలో ఇలా కొన్ని విభాగాలుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. గనుక ఇక్కడ మనం ఫలించాలి. ఈ ఫలించినప్పుడు మనం గమనించాలి, పరలోక పట్టణములో ఉన్న ఆ యొక్క స్థలాలు ఉన్నాయి. ఈడ ఫలించేదాన్ని బట్టి అక్కడికి మనం వెళ్తాం. కొంతమంది దేవుని రాజ్యమునకి వెలుపలు ఉంటారు. ఎక్కడ ఉంటారు? కొంతమంది దేవుని రాజ్యానికి కొంతమంది వెలుపలు ఉంటారు. కొంతమంది దేవుని యొక్క రాజ్యమును దూరము నుండి చూస్తారు. కొంతమంది దేవుని యొక్క రాజ్యములో ప్రవేశిస్తారు. కొంతమంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వాటిని స్వతంత్రించుకుంటారు.
వెలుపలుండేది ఎవరు? చూసేది ఎవరు? ప్రవేశించేది ఎవరు? స్వతంత్రించుకునేది ఎవరు? వాక్యములో మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యం. కాదు 15వ వాక్యం. 15 అదే కుక్కలే. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళు వెలుపట ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవారు 6 గుంపుల వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ 6 గుంపుల వారికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదు. వాళ్ళు దేవుని రాజ్యానికి ఎక్కడ ఉంటారంటే వెలుపల ఉంటారు. కుక్కలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. ప్రియమైన దేవుని బిడలారా, కుక్కలు అవి వెనకబడిన జీవితానికి సూచన. వెనుకబడిపోయినటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. గనుక కుక్క అనేది అది అపవిత్రమైన జంతువుల్లో కనబడుతుంది. అది గెట్టె చీలి, దాని పాదాల కాళ్ళు గెట్టె చీలే ఉంటుంది, కానీ అది నెమరు వేయదు. అది అందుకే అది అపవిత్రమైన జంతువు. అది ఎంత తింటుందో దానికి తెలియదు. కడుపు నిండా తింటుంది. తిన్న తర్వాత అరక్కపోతే కక్కి దాన్ని కప్పెట్టి వస్తుంది. ఇక కక్కేసిన కదా నాకు అక్కర్లేదు అనుకోదు. జ్ఞాపకం వచ్చినప్పుడు మరలా అక్కడికి వెళ్ళి తొవ్వి మరలా దాన్ని తింటుంది. నేడు చాలామంది ఈ నాకు అక్కర్లేదని చెప్పి వాటిని విడిచిపెడుతున్నారు. మరలా కొంతకాలం అయిన తర్వాత విడిచిపెట్టిన వాటి కొరకు వెళ్తున్నారు. మరలా వాటిని తవ్వి అవి మరలా భుజిస్తున్నారు. ఇదే వెనుకబడిన జీవితం. అందుకే పౌలు అంటున్నాడు, వెనుకున్నవన్నీ మరవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ప్రియమైన దేవుని బిడలార, పూర్వము దూషకుడను, హానికరుడను, హింసకుడను, అయితే దేవుడు నన్ను కరుణించాడు. ఆయన పరిచర్యకు నన్ను నమ్మకస్తునిగా ఎంచాడు. అందుకే ఇక నేను దూషకుని కాదు, ఇక నేను హింసకుని కాదు, ఇక నేను హానికరుడని కాదు. వెనుకున్నవని నేను మరిచాను, ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. కుక్కలు అలా కాదు, వెనుకున్న వాటి కొరకే వెళ్ళిపోతాయి. ఒకసారి ఈ సిగరెట్లు, ఈ బీడీలు వద్దని చెప్పారు, మరలా అయ్యే తాగుతున్నారు. ఈ మత్తు పదార్థం నాకు వద్దు, ఈ సారాయి వద్దని దాన్ని వదిలేశారు, మరలా అదే తాగుతున్నారు. ఒకప్పుడు ఈ అక్రమ సంబంధం నాకు వద్దన్నావు, మరలా దాని కొరకే వెళ్తున్నారు. కుక్కలు దేవుని రాజ్యానికి వెలుపల ఉంటారు. దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ప్రియమైన దేవుని బిడలారా, మన సంఘంలో నాటబడ్డాం. మనం వెలుపల ఉండేదని కాదు, పరలోకంలో ప్రవేశించి స్వతంత్రించుకోవడానికి. గనుక మనం వెలుపల ఉండకూడదు. విగ్రహారాధికులు, విగ్రహంతో మనకు పని లేదు. విగ్రహములతో జీవము గల దేవునికి పొత్తు లేదు. గనుక మనం విగ్రహారాధన చేయకూడదు. దేని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అదే విగ్రహం. దేని ప్రేమిస్తున్నావు? డబ్బుని ప్రేమిస్తున్నావా? వ్యక్తిని ప్రేమిస్తున్నావా? వస్తువుని ప్రేమిస్తున్నావా? దేని ప్రేమిస్తున్నావు? స్థలాన్ని ప్రేమిస్తున్నావా? పొలాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమైన దేవుని బిడలారా, ఇవన్నీ ఉండవచ్చు, కానీ విగ్రహంలాగా మారకూడదు. విగ్రహంలాగా మారకూడదు. వాటి మీద మనం అధికమైన ప్రేమ చూపకూడదు. యేసయ్య మనల్ని పిలిచాడు, ప్రేమను పంచాడు. ఆయన మీద మనం ఆయన ప్రేమ చూపాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఇతరమైన ఏది ప్రేమించినా అది విగ్రహం అవుతుంది. అట్టి వారు వెలుపల ఉంటారు, వాళ్ళకి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. అందుకొరకే మనం దేని ప్రేమించకూడదు. కొన్నిసార్లు మనం మనుషులు ప్రేమిస్తాం. ఇతనంటే నాకు చాలా ప్రేమ, ఈవిడంటే నాకు చాలా ప్రేమ, ఆమెతో మాట్లాడకుండా ఆమెను చూడలేకుండా నేను ఉండలేకపోతున్నాను. అదే నీకు విగ్రహం. అదే ఒక రోజున దేవుని రాజ్యానికి ఆటంకం. అందుకే నువ్వు వెలుపల ఉంటావు. అట్టి ప్రేమలన్నీ తృణీకరించండి. దేవుని ప్రేమతో హృదయాన్ని నింపండి. జీవగల దేవుడు మనకు కావాలి, విగ్రహాలు మనకు అక్కర్లేదు. ప్రేమైన దేవుని బిడలారు, మాంత్రికులు దేవుని రాజ్యంలో ఉండరు. మాంత్రికుడు ఏం చేస్తాడు? మాంత్రికుడు ఏం చేస్తాడంటే మంత్రిస్తూ ఉంటాడు. తెలుపు నలుపు చేస్తాడు, నలుపుని తెలుపు చేస్తాడు, నిమిక్రీలు చేస్తాడు. మందిరానికి వస్తే తెల్ల బట్టలు, ఇంటికి వెళ్తే రంగు బట్టలు, ఇక్కడొక వేషం, అక్కడొక వేషం, ఇక్కడొక నీతి, అక్కడొక నీతి. ప్రియమైన దేవుని బిడలారు, మాంత్రికులు ఎక్కడ ఉండరు, సంఘంలోనే ఉంటారు. లోకంలో మాంత్రికుల కంటే గొప్పవాళ్ళు. ప్రియమైన దేవుని బిడలారు, వీళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వాళ్ళు బయట ఉంటారని వాక్యం చెప్తుంది.
అబద్ధమును ప్రేమించి జరిగించేవాళ్ళు. కొంతమందికి నోరు తెరిస్తే అబద్ధమే, ఏది చెప్పినా అబద్ధమే, నిజం అనేది వాళ్ళ నోట రాదు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధమే, ఏది చెప్పినా అబద్ధమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాల మీద గోడలు కడితే ఎంతకాలం నిలబడతాయి? అబద్ధాలు ఒక రోజున అగ్నిగుండంలో పడవేయబడతాయి. అవి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేవు. ఎందుకు అబద్ధాలు? నిజం చెప్పండి, సత్యం పలకండి, న్యాయం విచారించండి, సత్యానికి సాక్షులుగా నిలిచేదానికి ప్రభు పిలిచాడు. కానీ అబద్ధాలు చెప్పేదానికి అది పిలిచింది. ఆయన ఏమన్నాడు? మేమంతా అబ్రాహాం కుమారులం అన్నారు. మీరు అబ్రాహాం కుమారులు కాదు, మీ తండ్రి అపవాది, వాడు అబద్ధికుడు, వాడి స్వభావం అది, వాడి పిల్లలు మీరని చెప్పాడు. ఎందుకంటే అయ్యే చెప్పేది. కొత్త నిబంధన సంఘంలో చేరిన విశ్వాసులని చెప్పుకుంటారా? నోరు తెరిస్తే అబద్ధం. ఎక్కడికి వెళ్ళావంటే అది అబద్ధమే, ఏం చూసావంటే అది అబద్ధమే, ఏం చేసావంటే అది అబద్ధమే, ఏది నిజం ఉండదు. ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి అబద్ధికులందరూ కూడా వెలుపలు ఉంటారని వాక్యం చెప్తుంది. అక్కడ రాయబడిన 6 గుంపుల వారు దేవుని రాజ్యానికి వెలుపలు ఉంటారు. మరి దేవుని రాజ్యాన్ని ఎవరు చూస్తారు? దేవుని రాజ్యం ఎవరు చూస్తారు? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యమును చూసేవాళ్ళు ఎవరో తెలిసిన? క్రొత్తగా జన్మించిన వారు, అనగా బాప్తీసాలు పొందినవారు. యేసు ప్రభు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని బాప్తీసాలు పొందినవారు దేవుని రాజ్యమును చూస్తారు. వాళ్ళు క్రొత్తగా జన్మించిన వారు. జన్మలు అక్కడ చాలా జన్మల గురించి యోహాను సువార్తలు చెప్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడలారా, శరీరం వలన పుట్టిన వారు కలరు, మానుషేచ్ఛల వలన పుట్టిన వారు కలరు, ప్రకృతి మూలముగా పుట్టిన వారు కలరు, దేవుని మూలముగా పుట్టిన వారు కలరు అని ఆయన కొన్ని జన్మల గురించి చెప్తాడు. ఆయన శరీర మూలముగా పుట్టినవారు, మానుషేచ్ఛల వలన పుట్టినవారు, ప్రకృతి మూలముగా పుట్టినవారు. ప్రకృతి మూలంగా పుట్టినవారు అంటే తల్లి సహాయం లేకుండానే ఒక గాజు లాంటి దాంట్లో పిండాన్ని దాంట్లో పెట్టి పిల్లలు కలిగేటట్టుగా చేస్తున్నారు. ఆ మధ్య వార్తల్లో కూడా పెట్టారు, మీరు విన్నారో లేదో. ప్రియమైన దేవుని బిడలారా, ప్రకృతి మూలముగానే మనుషులు పుట్టిస్తున్నారు. శరీరము వలన పుట్టినవారు కలరు. వీళ్ళు శరీర ఆశేచ్ఛల వలన పుట్టినవారు. మానుషేచ్ఛల వలన పుట్టినవారంటే మనిషి యొక్క కోరిక వలన పుట్టినవారు. మనిషి యొక్క కోరిక వలన పుట్టినటువంటి వారు, రక్తము వలన పుట్టినవారు. వీరు రక్త సంబంధికులు, రక్తము వలన పుట్టినవారు. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని వలన పుట్టినవారు. వాళ్ళు వాక్యము చేత కనబడినవారు. అందుకే యాకోబు అంటాడు, సత్యవాక్య సంకల్పము చొప్పున ఆయన మనలను కనెను. దేవుడు వాక్యము చేత మనల్ని కన్నాడు. ఆయన నీటి మూలముగా జన్మించిన వారు, వారు బాప్తీసం పొందినటువంటి వారు, వాళ్ళందరూ నీటి మూలంగా జన్మించారు. 30 ఫలించేవారు ఎవరనగా వారే నీటి మూలముగా జన్మించిన వారు. 30 ఫలించే వాళ్ళు ఎవరు? నీటి మూలముగా జన్మించిన వారు. అంటే రక్షణ పొంది బాప్తీసాలు తీసుకున్నవారు గనుక వీళ్ళు 30 ఫలిస్తారు. నిత్యత్వంలో వీరి స్థానం ఎక్కడ ఉంటుందో తెలుసునా? వీరు నూతన భూమిలో ఉంటారు. నూతన భూమిలో ఉండి వీళ్ళు ఏం చేస్తారంటే, నూతన యెరూషలేము అనే పరిశుద్ధమైన పట్టణాన్ని, దాని ప్రథమ ఫలమైన సియోనుని వారు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చూస్తారు, అందులోకి ప్రవేశించరు. వాళ్ళు చూస్తారు. చూసే గుంపు, వెలుపలండి గుంపు ఇందాక చెప్పాను. వీళ్ళు చూసేవాళ్ళు. వీళ్ళు ఎవరు? వీళ్ళే 30 ఫలించిన వారు, నీటి బాప్తిస్మా సత్యానికి లోబడిన వారు, బాప్తిస్మానికి విధేయత చూపినవారు, బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నవారు. వారు దేవుని రాజ్యం నూతన యెరూషలేమును వాళ్ళు చూస్తారు. వాళ్ళు నూతన భూమి అనే ఆ స్థానంలోనికి వాళ్ళు వెళతారు. వాళ్ళు ఫలించిన అనుభవం అంతవరకే. కానీ 60 ఫలించిన వారు ఉన్నారు. 60 ఫలించిన వారు ఎవరంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు. ప్రియమైన దేవుని బిడలారా, హతసాక్షులైన వారు, పాత నిబంధన కాల పరిశుద్ధులు, హతసాక్షులైనటువంటి వారు నూతన ఆకాశంలోనికి వెళతారు. వాళ్ళు 60 ఫలించినటువంటి వారు. 60 అనే సంఖ్య 60 మంది రాణులు కలరు అని రాయబడింది. రాణి అంటే అభిషేకం పొందింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో అభిషేకం అనేది వాళ్ళు ఎలా పొందారు? అభిషేకం అనేది వాళ్ళ మీదికి వచ్చి దేవుని కార్యం జరిగేది, అభిషేకం మరలా వెళ్ళిపోయేది. క్రొత్త నిబంధనలు అలా కాదు. అభిషేకం మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉండి మనల్ని ప్రభువు వలే మార్చున్న అభిషేకం ఇది. పాత నిబంధన కాలం అది కాదు. అభిషేకం వారి మీదకి వచ్చేది గనుక వాళ్ళు 60 ఫలించారంటే అభిషేకము చేత వాడబడిన వారే కానీ అభిషేకము చేత పరిపూర్ణులైన వారు కాదు. జాగ్రత్తగా వినాలి. అభిషేకము చేత పరిపూర్ణులైన వారు కాదు, అభిషేకము చేత వాడబడిన వారు, దేవుని కార్యములు జరిగించిన వారు. అభిషేకముతో యుద్ధాలు చేశారు, అభిషేకముతో దేవుని కార్యాలు వివరించారు, అభిషేకముతో రాజులని ప్రవక్తలని అభిషేకించారు. కానీ వాడబడిన వారు, కానీ పరిపూర్ణులైనటువంటి వారు కాదు. మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేదని రాయబడింది హెబ్రీ పత్రికలో. గనుక వాళ్ళు సంపూర్ణులు కాలేదు, 60 ఫలించారు. హతసాక్షి మరొక గుంపు హతసాక్షులైన వారు, వారు కూడా 60 ఫలించిన వారు. వీరు ఎక్కడ ఉంటున్నారు? వారి స్థాన విలువలు ఏంటంటే నూతన ఆకాశం అనేది ఒకటి ఉంది, అది వాళ్ళ యొక్క స్థానం. అది వాళ్ళు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క రాజ్యమును వాళ్ళు చూస్తారు. నూతన యెరూషలేము అనే ఆ పట్టణాన్ని వాళ్ళు చూస్తారు. కానీ ఆ పట్టణంలో ప్రవేశించే గుంపు ఎవరు? వాళ్ళు 100 ఫలించిన వారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఇక్కడ 100 ఫలించిన వారు ఎవరంటే నీటి మూలముగా జన్మించారు, ఆత్మ మూలముగా కూడా జన్మించారు. పరిశుద్ధాత్మల వాళ్ళు బాప్తీసం పొందారు. అదే బాప్తీసం ఇచ్చే యోహాను చెప్పాడు, నేను మీకు నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసం ఇస్తాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇచ్చే బాప్తీసం అగ్ని బాప్తీసం. అది పరిశుద్ధాత్మ బాప్తీసం. ఆత్మ మూలముగా జన్మించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. వాళ్ళు సంఘములో 100 ఫలించిన వారు, 100 సంపూర్ణముగా వాళ్ళు ఫలమిచ్చేవారు, సంపూర్ణముగా వాళ్ళు ఫలిస్తున్నారు. కొంతమంది బాప్తీసాల వరకు సంఘములు ఆగిపోతున్నారు, వాళ్ళు నూతన భూమిలో ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు అభిషేకం, ప్రియమైన దేవుని బిడ్డలారా, హతసాక్షులుగా మారుతున్నారు, వాళ్ళు నూతన ఆకాశంలో ఉంటున్నారు. కొంతమంది పరిపూర్ణంగా నింపుదల సంపూర్ణంగా మార్చబడుతున్నారు, వాళ్ళు నూతన యెరూషలేములో ప్రవేశిస్తున్నారు, పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశిస్తున్నారు, మహిమగల పట్టణంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఆత్మచేత పూర్ణత నొందినవారు, ఆత్మచేత సంపూర్ణులుగా మార్చబడిన వారు. వాళ్ళే ఆ నూతన యెరూషలేములో వాళ్ళు ప్రవేశిస్తున్నారు. దానిని ఎవరు స్వతంత్రించుకుంటారు? అక్కడ జీవ జలముల బుగ్గయు కలదు. ఎవరు స్వతంత్రించుకుంటారు? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వాక్యం. ఇప్పుడు స్వతంత్రించుకునేవారు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండు. ఎవరు స్వతంత్రించుకుంటారో తెలుసునా? జయించేవారు స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జయించాలి, అప్పుడే మనం స్వతంత్రించుకొనగలుగుతాం పరలోకంలో ఉన్న వాటిని. ఏం జయించాలి? ఒకటి, శరీరమును జయించాలి. ఎందుకు? ఈ శరీరములో రక్త మాంసాలు ఉంటున్నాయి. ఈ రక్త మాంసాల ఈ శరీరాన్ని జయించాలి. శరీరమును జయించడం అంటే ఈ శరీరం కొన్ని కోరుకుంటుంది, వాటిని జయించాలి. శరీర ఆశలు కోరుకుంటుంది, వాటిని చంపివేయండి ఆత్మతో అని పౌలు చెప్తున్నారు. గనుక శరీరమును జయించాలి. ఇందులో రక్తం ఉంది, ఇందులో మాంసం ఉంది, శరీర సంబంధమైన ప్రేమలున్నాయి, రక్త సంబంధమైన ప్రేమలున్నాయి. వాటిని మనం జయించాలి. ఎందుకనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు గనుక. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, అందుకే వాటిని మనం జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం లోకమును జయించాలి. దేని జయించాలి? మనం
లోకాన్ని జయించాలి. లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశయు, శరీరపు డంబము, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ, ఈ 3 లోకంలో ఉన్నాయి. లోకమును మనం జయించాలి, నేత్రాశ జయించాలి. మన కన్ను ఎన్నో చూస్తుంది, ఎన్నో ఆశిస్తుంది, దాన్ని మనం జయించాలి. జీవపు డంబాన్ని జయించాలి. డంబమైన మాటలు మనం పలకూడదు, గర్వపు మాటలు మనం పలకూడదు. గర్వపు మాటలు, డంబపు మాటలు పలికేది క్రీస్తు విరోధి పలుకుతాడు, ఆ ఘట సర్పం పలుకుతాడు, అబద్ధ ప్రవక్త పలుకుతాడు. దేవుని బిడ్డలు వినయ విధేయతతో మాట్లాడాలి. గనుక డంబము, గర్వము మనకు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం జయించాలి, లోకాన్ని జయించాలి. ఎందుకనగా ఈ లోకమును మనం జయించాలి. ఎందుకు జయించాలి? లోకం శాశ్వతమైనది కాదు. లోకములో పంచేంద్రియ, లోకములో ఉన్నటువంటి పంచభూతాలు అవన్నీ కరిగి నశించిపోతాయి, మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి. లోకములో ఉన్నటువంటి ఆ యొక్క పంచభూతాలు, గాలి, నీరు, ఆకాశము, భూమి, ప్రియమైన దేవుని బిడలారా, ఈ అన్నీ కూడా ఏమవుతాయి? అవన్నీ కరిగి నశించిపోతాయి. అందుకే దాన్ని మనం జయించాలి. నశించిపోయే వాటిని మనం జయించాలి. అప్పుడే నశించినటువంటి వాటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. జయించకపోతే నువ్వు వాటిని స్వతంత్రించుకోలేవు. ఆ తర్వాత మనం ఏం జయించాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణమును జయించాలి. మరణమును జయించాలి. ఎందుకనగా పరలోకంలో మరణం లేదు, అందుకే అక్కడ మరణం అనేది ఉండదు. కనుక మనం ఇక్కడ మరణాన్ని జయించాలి. మరణం అనేది భయం. మరణం అనేది మనిషికి ఏం కలుగజేస్తుంది? భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడపటి కాల శత్రువు, ఆ శత్రువు ఏంటో తెలుసునా? మరణమే. కనుక ఈ మరణం అనే శత్రువుని మనం జయించాలని వాక్యం చెప్తుంది. ఆ మరణం అనే శత్రువుని మనం ఎలా జయించాలి? మరణపు ముల్ని విరిచినటువంటి యేసు మనకున్నాడు. ఆయన వైపు చూడండి, అప్పుడు నువ్వు మరణాన్ని జయించగలుగుతావు. గనుక ఆ మరణం అనే శత్రువుని నువ్వు జయించగలుగుతావు. అప్పుడే నువ్వు పరలోకంలో ఉండగలుగుతావు. ఆ తర్వాత పాతాళమును జయించాలి. దేని జయించాలి? పాతాళమును జయించాలి. ఎందుకు మనం పాతాళము జయించాలంటే పాతాళం అక్కడ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతాళం ఎలా ఉన్నదో తెలుసునా? నోరు తెరుచుకుని, అపరిమితంగా నోరు తెరుచుకుని ఉందట. ఎందుకు? ఎవరిని మింగుదనని పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకొని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు వెళ్తున్నారు అక్కడికి? ఎవరు వెళ్తున్నారు? బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెలుసునా? క్రిందున్న పాతాళమును తప్పించుకున్నట్టుకు పరమందున్న జీవ మార్గాన్ని ఎత్తుక్కుంటాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడంటే పాతాళంలో పడతాడు. గనుక బుద్ధిహీనతను జయించాలి. ఆ బుద్ధిహీనతను జయించినప్పుడే పాతాళం జయించగలుగుతావు. గనుక పాతాళము అక్కడ ఉండదు. గనుక పాతాళమును జయించాలి. బుద్ధిహీనమైన కార్యాలు జయించాలి. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారో తెలుసిన? వాళ్ళతో పాటు నూనె తెచ్చుకోలేదు. వాళ్ళు దివిటీలు మాత్రం తెచ్చుకున్నారు, కానీ నూనె తెచ్చుకోలేదు. కనుక వాళ్ళు ఏం చేస్తే అది ఒక బుద్ధిహీనత. మరి చూడండి, చాలామంది పరిశుద్ధ గ్రంథం ఇంట్లో ఉంటుంది, బైబిల్ తెచ్చుకోరు. అది ఒక బుద్ధిహీనత. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పరిశుద్ధం. నూనె అంటే వాక్యం. బైబిల్ తెచ్చుకోరు. బైబిల్ తెచ్చుకోకుండా సెల్ ఫోన్లో బైబిల్ ఉంది కదా, మనం అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ ఆన్ చేసి చూసుకోవచ్చు అని చెప్పి అది ఆధారం చేసుకొని వస్తున్నారు. ఒకరోజు నా సెల్ ఫోన్లన్నీ కూడా తగలబడిపోతాయి. ఇప్పుడే ఎన్నో సెల్ ఫోన్లు తగలబడ్డట్టుగా మనం వింటున్నాం కదా, వార్తలు. పేలిపోతున్నాయి, గాయాలు అవుతున్నాయి, పోతే చనిపోతున్నారు. అందులో అగ్ని ఉంటుంది, అందులో పవర్ ఉంటుంది, అది అధికమై పేలిపోతుంది. గనుక ప్రియమైన దేవుని బిడలారా, గనుక అవన్నీ ఒకరోజు తగలబడిపోతాయి. గనుక ఈ పరిశుద్ధ గ్రంథాలు కూడా ముద్ర వేసేటటువంటి, అచ్చు వేసేటటువంటి ఆ కంపెనీలన్నీ కూడా మూతవేయబడతాయి. గనుక బైబిల్ కూడా మనకు దొరకవు. అందుకే దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం అంతా ఎక్కడ ఉండాలి? అదంతా మన హృదయంలో ఉండాలి, అదంతా మన మనసులో ఉండాలి. వాక్యం మనసులో ఉండాలని చాలామంది రాత్రుల్లో పడుకునే తలగడ కింద బైబిల్ పెట్టి పడుకుంటారు. ఏం చేస్తారు? తల కింద బైబిల్ పెట్టి తలగడగా చేసుకొని పడుకుంటారు. ఎందుకంటే వాక్యం అంతా తలకాయలోకి వస్తుందని. బాగా నూనె పెడతారు, బైబిల్ తల కింద పెడతారు. ఇటు తిప్పినప్పుడు ఆది కాండం అంతా పోతుంది, ఇటు తిప్పిన ప్రకటన గ్రంథం అంతా పోతుంది. ఆది ఉండదు, అంతం ఉండదు అలాంటి వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యం ఉండాల్సింది తలకాయ కింద కాదు. దేవుని వాక్యం తలకాయలో ఉండాలి, మనస్సులో ఉండాలి, హృదయంలో ఉండాలి. అది లేకపోతే బుద్ధిహీనత.
ఆ బుద్ధిహీనత వల్ల పాతాళానికి వెళ్తున్నారు. దాన్ని జయించాలి. అప్పుడే మనం పరలోకంలో మనం స్వతంత్రించుకొనగలుగుతాం. ఆ తర్వాత సాతాన్ని జయించాలి. ఎవరిని జయించాలి? సాతాను పరలోకంలో ఉండడు, అందుకే మనం జయించాలి. సాతాన్ని మనం జయించాలి. సాతాను యుక్తిగా క్రియ చేస్తాడు. అందుకే పౌలు అంటాడు, అవ్వను మోసపరిచినటువంటి అపవాది క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి మిమ్మల్ని తొలగిస్తాడేమో నేను భయపడుతున్నాను. క్రీస్తు ఎడల మనకు ఒక సరళత ఉంది. సరళత అంటే ఒక గీత. క్రీస్తు యేసు మనకు ఒక గీత గీశాడు, దాన్ని మనం దాటకూడదు. ఆ గీత దాటకూడదు. వాక్యం ఏం బోధిస్తుందో అందులో మనం నిలబడాలి. దాన్ని దాటి వెళ్ళేదానికి సాతాను ఏం చేస్తాడంటే పురిగొలుపుతాడు. దేవుడు మొదటి మానవులకి ఒక గీత గీశాడు, అయితే వాళ్ళు ఆ గీత దాటారు, సాతాను చేత మోసపోయారు. తర్వాత ఏమయ్యారు? దిగంబరులు అయ్యారు, తోటలోంచి నెట్టివేయబడ్డారు, వేదన పడ్డారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు, చెమటోడ్చారు, ఫలము లేదు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, వేదన, బాధ, దుఃఖము, వ్యాధులు, నిట్టూర్పులు, సరళతను దాటినందువల్ల, ఆ గీతను దాటినందువల్ల. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు ఎడలో సరళతను దాటిపోవద్దు. సాతాను కుయుక్తిగా క్రియ చేస్తున్నాడు, వంకర మార్గాలు కొన్ని తీసుకొస్తున్నాడు, తప్పైన బోధలు కొన్ని తీసుకొస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో ఏమి రాయబడింది? అపవాదిని మీరు జయించాలి. ఎప్పుడు జయించగలుగుతాం? దేవునికి లోబడండి, అప్పుడు మీరు అపవాదిని జయిస్తారు. దేవునికి మనం లోబడాలి, అప్పుడు అపవాదిని జయించగలుగుతాం. దేవునికి మనం లోబడినప్పుడే సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మన కాళ్ళ కిందకు తీసుకొచ్చి మనం చితకదొక్కేటట్టుగా చేస్తాడు. గనుక మన సాతాన్ని జయించగలుగుతాం. జయించిన వారే పరలోకములో ఉన్న వాటిని స్వతంత్రించుకొనగలుగుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్పిన ఉపమానం, విత్తనముల గురించి ఆయన చెప్పిన ఉపమానం, అది పరలోక రాజ్యమును గురించి చెప్పిన ఉపమానం. గనుక ఈ 3 విధాలుగా ఫలించిన వారు వాళ్ళు పరలోకంలో నిత్యత్వంలో ఏ స్థానాల్లో ఉంటారో నేను చెప్పాను. వెలుపల ఎవరు ఉంటారు, దాన్ని ఎవరు చూస్తారు, ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని బిడలారా, నీ జీవితం ఎలా ఉంది? ప్రోపక్కనున్నట్టుగా ఉన్నావా? రాతి నేల వలె ఉన్నావా? ముళ్ళ పొదల్లాగా ఉన్నావా? మంచి నేల పడిన విత్తనంలాగా ఉన్నావా? అందులో కూడా వ్యత్యాసం. 30 60 100 మీరు ఎలా ఫలించాలి? మనం ఎలా ఫలించాలి? 100 ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం జయించాలి. ఆ నూతన యెరూషలేములో ప్రథమ ఫలమే సియోన్. వారి లోకములో నుండి కొనబడిన వారు, వారి మనుష్యుల్లో నుండి కొనబడిన వారు, వారు మనుష్యుల్లో నుండి కొనబడిన వారు, వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, వారు అపవిత్రులు కానివారు, అబద్ధాలు మాట్లాడని వారు, వారు అనిందులైన వారు, వారు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో ఆయనతో కూడా సంచరించేటటువంటి వారు, వారే యెరూషలేము యొక్క ప్రథమ ఫలం, వారే సియోన్. ప్రియమైన దేవుని బిడలారా, ఇలా పరలోకంలో పలు రకాలైన స్థలాలు, తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. కనుక ఆయన రాబోతున్నాడు. ఎందుకు? నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. యేసు రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? మీకు మాట రావట్లేదు. మీరు ఇక్కడే ఈ కడప జిల్లాలోనే మీరు సెటిల్ అయిపోవాలనుకుంటున్నట్టున్నారు. ప్రభు చెప్తున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తానంటున్నాడు. ఎందుకు రాబోతున్నాడు ఆయన? నన్ను తీసుకెళ్లేదానికే ప్రభు రాబోతున్నాడని చెప్పండి. నా కొరకే యేసు రాబోతున్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళే సమయం ఆసన్నమైంది. కాలము సంకుచితమై ఉన్నది. ప్రభు రాకడ సూచనలు కనబడుతున్నాయి. యేసు వచ్చే సమయం ఆసన్నమై ఉంటున్నది. గనుక ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోనూ ప్రభు రాబోతున్నాడు. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు 3 శబ్దాలు వినబడబోతున్నాయి. ఒకటి ఆర్భాట శబ్దం, రెండవది ప్రధాన దూత శబ్దం, మూడవది దేవుని బోర శబ్దం. అప్పుడు ప్రభు దిగును, మధ్యాకాశం మీద మేఘాల మీద ప్రభు ప్రత్యక్షమగును. క్రిందున్నటువంటి క్రీస్తు యేసు యొక్క సంపద, ఈ కొత్త నిబంధన సంఘం, ఆత్మచేత పరిపూర్ణులై జయించిన సంపూర్ణ పరిశుద్ధులు యేసు ప్రభుని ఎదుర్కొనబోయే సమయం ఆసన్నమై ఉన్నది. మేఘాల మీద
ప్రభువుని ఎదుర్కొని మనం ఆయనతో కూడా వెళ్ళబోతున్నాం. కాగా మనం యేసుతో కూడా సదాకాలము జీవించదముగాక. ప్రభు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించని ప్రార్థన చేసుకుందాం.